కానీ నా సంఘ బిడ్డలందరికీ తండ్రి ఈ భాగ్యాన్ని నువ్వు ఇచ్చావు తండ్రి. అందుని బట్టి ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభా. మా జీవిత కాలం అంతా ప్రభా నీ పాదాల యొద్ద ప్రార్థించడం తండ్రి నీ రుణం తీర్చలేము తండ్రి. అంచె వరకు నీతో నాయన నడిచే భాగ్యము, నిన్ను వెతికే భాగ్యము నాయన నీవు ఇచ్చిన పదాజ్ఞలను నాయన తప్పిపోకుండా ప్రభా నాయన బలపడి స్థిరపడి తండ్రి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకునే కృపను అనుగ్రహించమని, పాపిని అపరాధనైనా నన్ను క్షమించి, నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి ప్రభా నాయన ఈ ప్రార్థనకి నీ పాద సమ్ముఖంలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రాన్సిస్ ఒక పాట పాడిన తర్వాత వాక్యం విందాం. ఆకర్షణ పాడినప్పుడు లేచి నిలబడదాం. ఆకర్షణ పాడినప్పుడు లేచి నిలబడతాం. మైక్ పెట్టుకోవచ్చు కదా. షీట్లోంచి ప్రేమించదే యేసురాజ పాట పాడుకుందాం. ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు ఏ మట్టిలో చేరే వరకు, నా జీవమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించద యేసురాజా నిన్నే ఆరాధించేదా, ఆరాధించద యేసురాజా నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా జీవమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసురాజా నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసురాజా నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా జీవమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా, సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా, సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా జీవమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా
యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా జీవమునంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా జీవమునంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆఖరి వచ్చిన మరొకసారి పాడదాం. పాడండి. జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో నా జీవమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా జీవమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము తండ్రి. నువ్వు కానీ పునరుద్ధానం చేయట ఆలస్యమైతే మేము దేవా తండ్రి పాతాళ గోతులోనికి దిగిపోయిన వారి వలె అవుదుము. నీ ఆరాధన నేను మేము అక్కడ అలక్ష్యంగా చేయనివ్వదు. నీ సన్నిధిలో ఉన్నవని గ్రహింపు నాకు మొదట దయచేయండి తండ్రి. దేవా తండ్రి మీ హృదయ ధ్యానము, దేవ మా హృదయ ధ్యానము దేవా తండ్రి నా మీద మోపమని నీవు చెప్తా ఉన్నావు. మా ధ్యానం అంతా నీ మీద ఉంటే కృప దయచేయండి. నా సొంత జ్ఞానం, నా సొంత తెలివితేటలతో ఆరాధన నన్ను నడిపించనివ్వద్దు. నిన్ను కలిగి నడుచుకునే భాగ్యం దయచేయండి. సావస్మిక క్రమమును మేము ఆచరించుటకు నీ సహాయం చేత నింపి కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా నిద్రమత లేకుండా, ఆలోచన లేకుండా, లైవ్లో అంతరాయం లేకుండా, ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా, ఇబ్బంది కలగకుండా నీ సహాయం చేత నింపి భద్రపరిచి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు ద్వారా వేడుకొని పొందుకొని చున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని వాక్యం చూసుకుందాం. సమయము 11:26 అవుతా ఉంది. చలికాలం కనుక టైం తెలియట్లేదు. చాలామంది ఆలస్యంగా వచ్చారు కదా, చాలామంది ఆలస్యంగా వచ్చారు. ఇబ్బందులు లేని వాళ్ళు కూడా ఆలస్యంగా వచ్చారు. వీళ్ళిద్దరు యవనస్తులు కదా. మీరు ఎగ్జామ్కి అట్లానే పోతారా చెప్పండి? 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే ఎగ్జామ్కి రానిస్తారా? దేవుని సన్నిధి అనే క్రమం ఉండాలి. కనుక నేను ఎక్కడి నుంచో వచ్చాను, దూరం నుంచి వచ్చాను, జోగంపేట నుంచి వచ్చానంటే ప్రార్థన అంటే ప్రార్థనే. ఎంత దూరం నుంచి వచ్చిన టైంకి రావాల్సింది. నేను ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్ళినా టైంకి ప్రార్థనకి ఆరాధనకు అందుకుంటాను. ఎవరిలోకి ఇందులోని మనము దూరం నుంచి వచ్చానండి, ఈ ఊరు నుంచి రాలేదంటే కుదరదు. ప్రార్థన అంటే మనం సకాలానికి రావాలి. కొంచెం అన్నము ఆలస్యమైతే మనకు కోపం వస్తుందా? ఆకలి వేసినప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుడికి కూడా మన సమయానికి రాకపోతే కోపం వస్తుంది. కొంతమందికి పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నవాళ్ళు దేవుడు వాటిని చూసి చూడనట్టు ఉంటాడు. కానీ మనకు పరిస్థితి అనుకూలించినప్పుడు కూడా
మనం ఆలస్యంగా వస్తే దేవుడు మన లెక్క అడుగుతాడు. కొంతమంది చంటి పిల్లల తల్లు ఉంటారు, కొంతమంది ఇస్రాయేల్ గారు లేటోళ్ళు ఉంటారు. వారికి చాలా ఇబ్బంది. చాలాసార్లు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా మీరు వాక్యం చెప్పినప్పుడు వల్ల మాకు ఏదోలాగా ఉంటుంది, కానీ కరెక్ట్గా మేము స్నానం చేయించి కూర్చోబెట్టేసరికి మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది, ప్రార్థన చేయండి అని వారు చెప్తూ ఉంటారు. కనుక విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మనం ఎంతో క్రమంగా ఉండమని నేర్చుకోవాలి. మా చరువు పాలు వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఇచ్చారా? ఇక్కడ కొన్ని సెల్ ఫోన్స్ కనబడుతున్నాయి, ఇన్నే వాడుతున్నారా? కనుక మరి గత రాత్రి చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరూ ఇక్కడ సెల్ ఫోన్ పెట్టాలి. ఎవరైనా తెలియక పెట్టకపోతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. చాలామంది ఇక్కడ పెట్టారు సెల్ ఫోన్స్. కనుక లైవ్ వాడుతున్న ఫ్రాన్సిస్కి తప్ప ఇంకెవరికి సెల్ ఫోన్ వాడడానికి అనుమతి లేదు ఇక్కడ నుంచి కమ్యూనికేట్ చేయడానికి. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యం చూసుకుందాం. చాలాసార్లు మనము ఈవేళ చదవబడిన వాక్య భాగం విన్నామా, వినలేదా? సరే, ఫ్లైట్ మోడ్లో పెట్టి వాడుకోండి. వాక్యం కోసం అయితే పర్వాలేదు, యవనస్తుల కోసం ప్రాముఖ్యంగా దాన్ని పెట్టాం. ఒకరికి అనుమతిస్తే ఇంకొకరు మాకు ఇవ్వలేదు అంటారని అందరినీ పెట్టమని చెప్పాం. కనుక ఈ విషయంలో మనం కొంచెము ప్రార్థనలో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మన యొక్క కేంద్రీకరణ దేని మీద ఉండాలి? దీని మీద కాదు. నేను వాడుతాను, కానీ ఇక్కడి నుంచి లైవ్ లింక్ పంపించడానికి ఎప్పుడైనా ఒక్కొక్కసారి రెఫరెన్స్ దొరకనప్పుడు, కష్టమైనప్పుడు వాడతాను. ఈ విషయాలు మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. వాక్యం కోసం వాడతానంటే నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కనుక మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలో యోహాను సువార్త కొంచెం ప్రాముఖ్యమైనది అని నేను చెప్తాను. ఎందుకంటే యోహాను అందరికన్నా వేరుగా రాశాడు. కానా విందు కోసము యోహాను మాత్రమే రాశాడు. మత్తయి, మార్కు, లూకా అలాగ రాయలేదు. ఎందుకు ఈ విషయాలు మీతో ప్రస్తావిస్తున్నానంటే, యోహాను అనుకున్నాడు అందరిలాగా నేను రాస్తే నాకు వాళ్ళకి తేడేట అనుకున్నాడో, లేకపోతే ఏ విషయాలు రాస్తే బాగుంటుంది అనుకున్నాడో దాన్ని కూడా తన హృదయంలో ఉన్నదాన్ని రాశాడు. అది చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. యోహాను మైక్ ఇవ్వండి. యోహాను 21:25 చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రధాన దానిని వివరించి రాసిన ఎడల అట్లు ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. సరిపోతుందండి. యోహాను యొక్క ఉద్దేశం అక్కడ రాశాడు. యేసు చేసిన ఇంకా అనేకములు కలవు. చేసిన కార్యములు ఇంకా ఉన్నాయంట. యోహాను 21 అధ్యాయం రాశాడు. 21 సందర్భాలు, 21 అధ్యాయం అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు యేసుప్రభువు వారు రోజుకి 10 అద్భుతాలు చేస్తాడు అనుకోండి. ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు చేస్తాడు అనుకోండి. 10 అద్భుతాలు చేస్తూ ఉంటే 365 రోజులు ఇంటూ 10, ఆయన సేవ 33.5 సంవత్సరములు. అంటే 1,22,275 అద్భుతాలు యేసుప్రభు ఇంచుమించుగా చేసి ఉండవచ్చు. అవునా కాదు చెప్పండి. ప్రభు రోజుకి 10 చేస్తున్నాడు అద్భుతాలు అనుకుందాం. 10 × 365 × 33.5 సంవత్సరాల పరిచర్యలో 1,22,275 అద్భుతాలు ప్రభు చేసి ఉండవచ్చు. అందుకే యోహాను దానికి ఎలా చెప్పాడంటే, లెక్కలేయకుండా ఏం చెప్పాడంటే, ప్రతి దానిని వివరించి రాస్తే అటు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు. అన్ని అద్భుతాలు 3.5 సంవత్సరాల్లో. ఎన్ని సంవత్సరాల పరిచర్య?
3.5 సంవత్సరాల పరిచర్లో ప్రభు చేసాడు మనకి. ఇంచుమించుగా నేను తప్పు చెప్పినట్టున్నాను, ఎక్కడో తేడా వచ్చింది నాకు. 3.5 సంవత్సరాలు కదా ఆయన పరిచర్య. 3.5 అంటే 12,775. 12,775 అనుకుందాం. 12,775. ఇప్పుడు 12,775 అధ్యాయాలు యోహాను అక్కడే రాయాలి, అవునా? అంటే ఇవి రాసింది పూర్తిగా కాదు, ఇంకా వాళ్ళ మధ్యలో ఏదో ఒక సంభాషణ ఉంటుందా ఉండదా? ఉంటుంది. వివరించి రాస్తే భూలోకము చాలదంట. అందుకే యోహాను ఇంకా ఒక మంచి మాట చెప్తాడు, చూద్దాము. ముందు అధ్యాయం 20వ అధ్యాయము. ఎందుకు యోహాను ఇలాగ రాశాడు, ఎందుకు యోహాను ఈ రీతిగా రాశాడు? బాక్స్ కొంచెం చెప్పండి కొంచెం. ఎందుకు యోహాను ఈ రీతిగా రాశాడు, ఎందువల్ల ఆయన రాయవలసి వచ్చింది, ఎందువల్ల ఆయన ఈ కార్యములు చేయవలసి వచ్చింది అని మనం పరిశీలించినట్లయితే 20వ అధ్యాయము 30వ వచనము 20:30. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్ముచున్నట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి. ఎందుకు రాశాడంటే యోహాను ఈ పత్రిక అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు క్రీస్తు అనేది యేసు ప్రభు పేరు కాదు. యేసు ప్రభు పేరు ఏంటి? యేసు. ఆయనకి దేవదూతలు చెప్పబడిన పేరు యేసు అని వారికి నామకరణము చేశారు. మరి క్రీస్తు అంటే ఏంటి? చెప్పండి. క్రీస్తు అంటే ఆయనకి ఇచ్చిన బిరుదు, అది యేసు క్రీస్తు అంటే అభిషక్తుడని. నేరుగా పరలోకము నుంచి భూలోకములోనికి, జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. కొంచెం చరిత్ర చెప్పాలనుకుంటున్నాను. పరలోకము నుండి భూలోకము నుంచి వచ్చిన వాడు ఆయన, మనకు స్వర్గానికి తీసుకుని వెళ్ళేవాడు. యేసుని ఏమని నమ్మాలంట? క్రీస్తు అని నమ్మాలి. చూడండి, నేను హానోక్ అని అంగడికి, షాప్కి, కొట్టుకెళ్ళి కేజీ పంచదార ఇమ్మంటాను. ఎలాగిస్తాడు ఆయన? తూసిస్తాడు. ఎలాగిస్తాడు? ఏదో ఒక కవర్లో ఇస్తాడా? పంచదార నాకు ఇవ్వాలంటే కవర్ ఇవ్వాలి. ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని మంచినీళ్ళు ఇమ్మంటే ఎలాగిస్తారు మీరు? గ్లాస్తో ఇస్తారు. ఇక్కడ ఫ్రాన్సిస్ని ఇక్కడ కొంచెం లైటింగ్ పెట్టమంటే ఏం చేస్తాడు? వైర్ దానికి కలుపుతారు, అవునా? దీన్నే క్రీస్తు అంటున్నాం మనం. ఎవరు? జీవము మనకి కావాలి అంటే క్రీస్తు మనకి కావాలి. జీవం ఎక్కడుందంట? పరలోకం ఉంది. పరలోకం నుంచి భూలోకములకు జీవము రావాలి అంటే క్రీస్తు మనకి కావాలి. కనుక యేసుని క్రీస్తు అని నమ్మాలి. మనకి ప్రతి రూపాయి నోట్ల మీద, వాటి మీద ఒక పెద్ద ఆయన బొమ్మ ఉంటుంది. ఎవరు బొమ్మ? గాంధీ గారి బొమ్మ. ఈయన పేరేం పేరు? మహాత్మా గాంధీ అన్న ఆయన పేరు కాదు, గాంధీయే. మహాత్ముడు అన్నది ఆయనకి ఇచ్చిన బిరుదు. సినిమాలు చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. చిరంజీవి ఆయన ఉంటాడు కదా, బాగా నాట్యం చేస్తాడు. ఆయనకు ఒక బిరుదు ఉంది, మెగాస్టార్ అండి. చిరంజీవి అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఏంటో ఈయన సినిమా కథలు చెప్తున్నాను అనుకుంటారేమో. మెగాస్టార్ అన్నది ఆయనకి ఇచ్చిన ఏంటి? బిరుదు. ఆయన పేరు చిరంజీవి. అంటే మీరు లోకంలో ఉన్నారు కనుక కొన్ని లోక సంబంధమైన ఉదాహరణ చెప్పాను. ఎందుకు ఈ మాటలు మీకు వివరిస్తున్నాను అంటే, క్రీస్తు అనేది యేసు యొక్క పేరు మాత్రమే. యేసు ఆయనకున్న పేరు, క్రీస్తు అనేది ఆయనకున్న బిరుదు. యేసుని క్రీస్తుగా మనము ఏం చేయాలి? నమ్మాలి. యేసుని క్రీస్తుగా నమ్మాలి. ఆయన ద్వారాగే ఈ లోకంలోనికి జీవం వచ్చింది. ఆయన ద్వారా పరలోకం నుంచి లోకంలోనికి మనకి ఇవన్నీ దొరుకుతా ఉన్నాయని దేవుని వాక్యం మనకి తేటగా బయలుపరచబడతా ఉంది. అయితే
మనం ఇప్పుడు పాఠంలోనికి వద్దాము. ఎన్నో అధ్యాయం చెప్పండి? యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. అటు తర్వాత యోధుల పండగ ఒకటి వచ్చెను గనుక. ఏ పండగ? యూదుల పండుగ. ఆ పండగ పేరు రాయినప్పుడు మనం అందులోతులోకి వెళ్ళి ఈ పండగ అది, ఈ పండగ ఇది అని కొంతమంది చెప్పేస్తారు. ఒక ఆయన వాక్యం చెప్తూ ఒక పెద్ద దైవజనుడు ఉన్నప్పుడు ఆయన ముందు వాక్యం చెప్పాడంట. వాక్యం చెప్తున్నప్పుడు అక్కడికి పాపమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు కదా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి తీసుకొచ్చినప్పుడు యేసు నేల మీద ఏమో రాయిచుండెను. యేసు ఏం రాసాడో నాకు తెలుసు అన్నాడంట. ఆయనకి తెలియదు, ఎవరికి? రాసిన గ్రంథకర్తకి. యేసు ఏమో నేల మీద రాయిచుండెను. ఏమి రాశాడో తెలిస్తే ఆయన రాస్తాడు కదా. అవసరం లేని విషయం బైబిల్లోని రాయబడదు. అయితే చాలాసార్లు అప్పుడు ఆయన అన్నాడంట, వాళ్ళ ప్రసంగం అయిపోయింది, ఇద్దరు ప్రసంగం చేశారు, ఆయన కూర్చున్నాడు. ఎవరు? ఇద్దరు సేవకులు కూర్చొని భోజనం చేస్తుంటే, అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలన్నాడంట. ఏమిటి అయ్యా? అడగండి. ఏంటి ఈ ప్రశ్న అంటే మొదటిగా మీరు దేవుడా దయ్యం అని అడిగాడంట. ఏంట్రా నన్ను దేవుడా దయ్యం అని అడిగితే, ఏంటి బాబు నీ బాధ ఏంటి? పాపం ఈయనకంటే ఆయన పెద్దవాడే. అయ్యా నాకు చిన్న డౌట్ అండి, మీరు దేవుడా దయ్యమా? అయ్యా నేను దేవుడు కాదు, దయ్యం కాదు, మనిషిని. మరి ఏమో రాయిచుండెను అంటే మీరు అక్కడ ఇది రాసిన అది రాసిన ఎలాగ చెప్తున్నారు? అయితే దేవుడికన్నా తెలుస్తుంది, దయ్యానికన్నా విషయము తెలుస్తుంది. మీకెలా తెలిసింది? దేవుడైతే మీ కాళ్ళు మొక్కుతాను, దయ్యం అయితే చొప్పించి కొడతాను అన్నాడంట. దయ్యాన్ని ఏం చేస్తాం? చొప్పించే కదా కొడతాము. ఆ రీతిగా నేను ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, చాలా సార్లు మనకి ఏదో తెలుసు అన్నట్లుగా వాక్యం మనం బోధిస్తుంది, దేవుని దృష్టిలో నేరము తప్పు అవుతుంది. అందుకే రిఫరెన్స్ లేకుండా, దానికి ఆధారం లేకుండా నా సొంత మాటలు ఎన్నడూ నేను బోధించడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే దేవుని వాక్యము. నా సొంత మాటలు అంటే స్కూల్లో పాఠాలు మనం ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు, లేదు బయట ఏదైనా కథలు, చందమామ కథలు, ఇంకా ఆ కథలు ఈ కథలు ఇష్టం వచ్చినట్లు చెప్పొచ్చు. కానీ ఇవి కథ కాదు, యూదుల పండగ అన్నాడు. ఆ పండగ గురించి మనకు అవసరం లేదు కాబట్టి యోహాను గారు రాయలేదు. యూదుల పండగ అయినప్పుడు చదవండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. సరిపోతుందండి. మంటపం అంటే కళ్యాణ మంటపం అంటారు. మంటపం అంటే బస్ షెల్టర్ లాంటిది. బస్ షెల్టర్ ఉంది కదా, ఇక్కడ మనకు బస్ షెల్టర్ అంతా గాంధీనగర్లో ఉంది కదా. అంటే ప్రయాణికులు బస్ ఎక్కక ముందు అక్కడ కొంచెంసేపు బస్ కోసము వేచి ఉండే స్థలము. ఈ కోనేరులో దిగేవాళ్ళు కూడా 5 మంటపాలు ఎందుకున్నాయంటే, 5 మంటపాలు ఎందుకున్నాయంటే, ముందు ఎవరైనా వెళ్ళారు అనుకోండి కోనేరులోకి, మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ మంటపం దగ్గర ఉండాలా? ఉండడానికి ఆ స్థలం ఏర్పాటు చేయబడింది. మంటపము 5 మంటపాలు ఉన్నాయంట. 5 స్థలాల్లో ఎవరెవరున్నారంట? చదవండి. ఆయా సమయములందు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించిన కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడను గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఎక్కడున్నారంట? ఆ మంటపములలో. ఎక్కడున్నారు? మంటపాల్లో ఉన్నారు అందరూ. ఆ కోనేరు దగ్గర 5 ఉన్నారు. 5 మంటపాల్లో గుంపుల జనాలు ఉన్నారు. ఎవరు ఎండలో లేరు. ఉన్నారా? ఎవరు ఎండలో లేరు. అందరికి షెల్టర్ ఉంది. అక్కడ వసతిగా వర్షం పడినా తడవకుండా, ఎండ పడినా ఎండకుండా, చలి పడినా పెద్ద చలికి ఆగడానికి అందరూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ 5వ వచనం నుంచి చూద్దాము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. అతని వయసు కాదు 38, అతని వ్యాధి వచ్చి 38 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి, ఎవరు నిద్రపోదు, మాచారు వాళ్ళు కూడా. 38 సంవత్సరముల నుంచి
అక్కడ 38 సంవత్సరముల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడే ఉన్నాడు. అంటే 38 సంవత్సరాలు అంటే యేసువాడు పడి ఉంటే చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ పడగోరుచున్నావా. చూడండి, ప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? వ్యాధి మనిషి దగ్గరికి వచ్చాడు. అతడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ మంటపము దగ్గర పడి ఉన్నాడు. ఇప్పుడు యేసు వయసు పెద్దదా? ఆయన వ్యాధి గలవాడు వయసు పెద్దదా? యేసు ప్రభు వారి వయసు 30 నుంచి 33.5 సంవత్సరాల మధ్యలో వచ్చి ఉంటాడు. ఎందుకంటే 31 అనుకుందాం, ఎందుకంటే మరి ఎదరగా రాసే 5వ అధ్యాయం కాబట్టి 31, 32 మధ్యలో యేసు ప్రభు వారి వయసు ఉంది. ఈయనకి 38 సంవత్సరాలు జబ్బు వచ్చి ఈ పెద్ద ఆయనకు వయసు 20 సంవత్సరాలు ఉందనుకో, దాదాపుగా అతనికి 58 నుంచి 60 సంవత్సరాల వయసు గలవాడు ఎవరు? ఆ మంటపము దగ్గర వ్యాధిగ్రస్తుడు 60 సంవత్సరాల వయసు అనుకుందాం. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వయసే. ప్రభు ఆయన దగ్గరకు వచ్చి అక్కడ వాడు బహుకాలం నుంచి అక్కడ పడి ఉన్నాడని తెలిసి ఏమన్నాడంటే స్వస్థపడగోరుచున్నావా అని అడుగగా, ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఏమనుకున్నాడంటే ఈయన దించడానికి వచ్చుంటాడు. పాపం మంచి కుర్రాడు కదా. చిన్నప్పుడు తెలుగులో ఒకటి ఉండేది, రాముడు మంచి బాలుడు లేగా. ఈయన ఎవడో చిన్న అబ్బాయి బాగా ఉన్నాడు, శుభ్రంగా బట్టలు వేసుకున్నాడు, ఎక్కడెక్కడ చిరిగిపోయిన బట్టలు వేసుకోలేదు, ప్యాంటు కొరికేసి మంచి వస్త్రధారణతో ఉన్నాడు. యేసుప్రభు వారు నీలుగు టంగి వేసుకున్నాడా? లేదా మనకి చిరిగిపోయిన ప్యాంట్లు గొరికేసిన తలకైతే ఉన్నాడా? లేడు కదా. కనుక ఈయంత రాగానే ఎవడని కనుక్కున్నాడా? వస్త్రధారణ చూసినప్పుడు నీ ప్రవక్తన నా ప్రవక్తన తనకు అర్థమవుతుంది. కనుక ఈయన వస్త్రము చూసి నువ్వు స్వస్థపడగోరుచున్నావంటే ఈయన బాధ అంతా ఆయన చెప్పాడా లేదా? అయ్యా నేను 38 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను వెళదామనే లోపల ఎవడొకటి నాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు, నాకు స్వస్థత లేదు, నువ్వు మంచి బాలుడు లేకున్నావు, నన్ను దించుతావా అన్నట్లుగా ఆయనతోటి మాట్లాడడం ప్రారంభించాడు. మనతో ఎవరైనా మాట్లాడాలంటే మన వస్త్రము ఎలాగుందో చూస్తే మనకి భయం వేయాలి. అయ్యా మన యొక్క ప్రవక్తన, వస్త్రం అంటే ప్రవక్తన, అయ్యో ఈయనతో మాట్లాడితే నా భారం పోతుంది, ఈయనతో మాట్లాడితే నన్ను ఆదరించినట్లుగా మాట్లాడతాడు, ఈమెతో మాట్లాడితే నన్ను ఆదరించినట్టుగా మాట్లాడుతుంది. యేసు ప్రభు అని యేసు ఆయనకి తెలుసా? తెలీదు. అయ్యా నువ్వేదో పెద్ద మనిషి లేకున్నావు, యూదుల్లోని ఒక మంచి నిష్ఠాగరిష్టమైన కుటుంబంలోని పుట్టినట్లుగా ఉన్నావు, సాంప్రదాయంగా కనబడుతున్నావు, నా పరిస్థితి అయ్యా నన్ను వాని హెల్ప్ చేస్తావా అన్నట్లుగా మాట్లాడితే ప్రభు ఏమన్నాడు చదవండి. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తాను పరుపెత్తుకొని నడిచెను. వెంటనే వాడు లేచాడు. ఏంటయ్యా నేను పరుపు ఎలాగెత్తుకోగలను అన్నాడా? అనలేదు. నేను ఎలాగెత్తుకోగలను, నా వల్ల కాదు కదా, 38 సంవత్సరాలు నువ్వేదో హెల్ప్ చేస్తామంటే నా పరుపు నన్ను ఎత్తుకోమంటున్నావేంటి అని అడిగితే వాడు ఏమనుకున్నాడో తెలీదు. ఆయన ఎత్తుకోమన్నాడు, నేను ఎత్తుకున్నాడు, నడిచాడు, వెళ్ళిపోయాడు. నడిచాడు. అంత 38 సంవత్సరాల నుంచి నడవలేని వాడు, 38 సంవత్సరాల నుంచి నడవలేకపోతే కాళ్ళు చేతులు ఏమెక్తాయి? తిమ్మిరెక్తాయా? కొంచెం ఎక్కువసేపు కూర్చుంటేనే లెగ్గలమా చెప్పండి, లెగలేం కదా. కాళ్ళు తిమ్మిరెక్తే ఎవరన్నా మాట అమ్మ ఆగమ్మ కొంచెం కాళ్ళు తిమ్మిరెక్కేసింది, కాళ్ళు బరువెక్కిపోయింది అంటాము. రక్తము ప్రసరించకపోతే ఒళ్ళంతా బరువెక్కి ఎక్కువ బరువున్నట్లు అనిపిస్తాం, ఏం బరువెక్కం. ఆ విధంగా 38 సంవత్సరాల నుంచి రక్త ప్రసరణ లేని వానితోటి ప్రభు ఒక్క మాట చెప్పాడు, లేచి నీ పరుపెత్తుకుని నడువు. లేచి నీ పరుపెత్తుకుని నడువు. వాడు సందేహించలేదు. వాడికి యేసు క్రీస్తు ఏది తెలీదు తెలుసా?
ఏ అడ్రస్ తెలియదు. ఏదో నడమ్మన్నాడు, నడిచాడు. వెళ్ళిపోతుంటే ఏమైంది చూద్దాం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకుని తగదే అని స్వస్థతనందు వానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడుమని నాతో చెప్పెను అనెను. ఎవరయ్యా? మొన్నటిదాకా నీ కాళ్ళు లేవు కదా, బాగానే నడుస్తున్నావు అని అడిగారా? అరే నేను పరుపు ఎవడెత్తుకోమన్నాడు రా. ఇవాళ ఆదివారం కొంతమందికి ఇలాంటి రకమైన మూఢ భక్తి ఉంటుంది. ఈ యూదుల యొక్క భక్తి ఎలాగుంటుందంటే, యూదుల యొక్క భక్తి అంటే ఆచార సంబంధమైన భక్తి. ఆచార సంబంధమైన భక్తి. మన ప్రభు దగ్గర ఆచార సంబంధమైన భక్తి ఉంటుందా? ఉండదు. బాత్రూంలోకి వెళ్ళాము, మధ్యరాత్రిలో టాయిలెట్కో బాత్రూమ్కి వచ్చిన తర్వాత కరెంట్ పోయింది అనుకో, ఏమంటాం మనం? ఏమంటాం? నేనైతే యేసయ్య అంటాను. అంటామా? ఏసు రక్తమే జయం అంటాం. కుక్క ఎదురుకుండా వస్తుంది అనుకోండి, నిజమైన క్రైస్తవుడు ఏమంటాడు? ఏసు రక్తమే జయం అంటాడు. అంటాడంట. పాము కనపడితే యేసయ్య అంటాము. అంటే బాత్రూములో కూడా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నీకు అధికారము ఇచ్చాడు. ముస్లిం అలా చేసుకోగలరా? ఎక్కడ పడితే అక్కడ దేవుణ్ణి వాళ్ళు తలుచుకోవడానికి అవకాశము ఉండదు, లోకంలో ఉండదు. నీవు వాళ్ళ దేవాలయంలోకి వెళ్ళి ఆ నిష్ఠగా ఉండి ఆ తలస్నానం చేసి లేదా బొట్టు పెట్టుకుని అది పెట్టుకుని ఇది పెట్టుకుని దిగేసుకుని గాజులు వేసుకుని అక్కడ నిలబడితేనే కానీ వాళ్ళ ఆరాధన చేయడానికి లేదు. కానీ నీ దేవుడు నా దేవుడు, నీ యేసయ్య క్రీస్తుగా వచ్చాడు గనుక, నా యేసయ్య క్రీస్తు వచ్చాడు గనుక ఎక్కడైనా ఏ స్థలమైనా నువ్వు ఆరాధించుకోవడానికి దేవునికి అధికారం ఇచ్చాడు. పవిత్ర స్థలాలు ఏమి లేవు, పవిత్ర పుణ్య స్థలాలు ఏమి లేవు బైబిల్లో. ఉన్నాయా? పవిత్రమైన మనుషులున్నారా? లేదు. పవిత్రమైన రోజులున్నాయా? లేవు. నీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. అవునా? దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడు. ఎక్కడున్నా యేసయ్యా అని పిలుస్తున్నాం. అయ్యో నేను బట్టలు వేసుకోలేదండి, బాత్రూంలో ఉన్నానండి, ప్రార్థన చేయకూడదండి అంటామా? మనము ఒకవేళ కాన్స్టిబేషన్ అంటే మలబద్ధకం ఉండి మనం నెక్కలేకపోయినా యేసయ్యా అంటాం. దేనికి? యేసుప్రభు అక్కడికి వస్తాడనా? ఆయన్ని తలచుకుని ఏం చేస్తున్నాము? ఎక్కడ పోతున్నాము? మలమూత్ర విసర్జన చేస్తున్నామా? ఎందుకంటే దేవుడు మనకి యేసే కాదు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. ప్రతి విషయంలో నేనున్నాను, నన్ను పిలవండి నేను పలుకుతాను అంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎక్కడికి? కోనేరు దగ్గరికి వచ్చిన తర్వాత కోనేరులో ఉన్న ఆ మనుషుడితోటి యేసు క్రీస్తు అయి ఉండి ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు. ఆచార సంబంధమైన భక్తి ఉండదు. మీకు ఇంకా యూదుల యొక్క ఆచారాల గురించి మీకు సరిగా తెలీదు. కొన్ని ప్రాంతాలు వాళ్ళ లిఫ్ట్లు ఉంటాయి. 35 అంతస్తులు 40 అంతస్తులు లిఫ్ట్ ఉంటుంది. 45 అంతస్తులు లిఫ్ట్ ఉంటే మనమైతే లిఫ్ట్ ఎక్కినప్పుడు ఏం చేస్తాము? ఏ ఫ్లోర్లో ఉంటే అక్కడ బటన్ నొక్కుతామా? కానీ వాళ్ళు అలా చేయరు. వాళ్ళకి విశ్రాంతి దినం ఏ రోజు? 7వ రోజు శనివారం గనుక శనివారం ఏం చేస్తారంటే వాళ్ళు లిఫ్ట్ ఎవరు నొక్కకుండా దాని అంతా అదే తెరుచుకుంటుంది. ఏ ఫ్లోర్ కాదు ఆ ఫ్లోర్. 1వ ఫ్లోరా తెరుచుకుంటుంది, 2వ ఫ్లోరా తెరుచుకుంటుంది, 3వ ఫ్లోరా తెరుచుకుంటుంది, అదే మూసుకుంటుంది, అదే తెరుచుకుంటుంది. ఎవరైనా ఎందుకు బాబు లిఫ్ట్ మనం నొక్కితేనే కదా ఎవరు ఎక్కట్లేదు దిగట్లేదు ఎందుకు తెరుచుకుంటుంది అంటే, ఈవేళ విశ్రాంతినం స్విచ్ నొక్కడం పని కాబట్టి దాని అంతరం అదే తెరుచుకోవాలి, దాని అంతరం అదే మూసుకోవాలి. ప్రతి శనివారం లిఫ్ట్ అంటే షాపింగ్ మాల్ లిఫ్ట్లు కూడా వాళ్ళ అంతస్తులో కూడా వాళ్ళ అపార్ట్మెంట్లో అలాగే సెట్ చేసుకున్నారు. వాళ్ళ భక్తి విధానం అది. అయ్యో 38 సంవత్సరాల నుంచి గొర్రెల ద్వారమేనా ఉంది. గొర్రెల ద్వారం దగ్గర ఉన్న ఈ బెతెస్దా కోనేరులో ఎవరికి పరిచయం లేదా? పరిచయం ఉందా లేదా? ఖచ్చితంగా 38 సంవత్సరాల నుంచి దేవాలయం దగ్గరలోనే 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే అందరికీ పరిచయమే. ఒరే చాలా సంతోషం రా, నీ కాళ్ళు బాగుపడింది,
అని ఎవరు సంతోషించలేదుగా. నువ్వు పరుపు ఎందుకు ఎత్తుకున్నావు? నువ్వు పరుపు ఎత్తుకుని తగదు కదా, నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు అని అడిగితే, అయ్యో నాకు ఆయన ఎవడో తెలియదండి అన్నాడు. ఎవరు? ఈయనకి ఎవడో తెలియదు. చాలాసార్లు మనము దేవుణ్ణి అలాగే చూస్తాం. ప్రభు మనకి స్వస్థితి వెళ్ళిపోతే చాలు, మిగతా పని నేను చూసుకుంటాను, అంతేనా? ప్రభు మనతో ఉండడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడితే చాలా సమస్యలు ఉంటాయి. ప్రభు మనతో ఉంటే సినిమా చూడడానికి అవ్వదు, ప్రభు మనతో ఉంటే జబర్దస్త్ చూడడానికి అవ్వదు, ప్రభు మనతో ఉంటే సీరియల్ చూడడానికి అవ్వదు, ప్రభు మనతో ఉంటే వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు కబుర్లు పెట్టుకోవడానికి అవ్వదు. ఈ బెతస్తా కోనేరులో పడి ఉన్నవాడు కూడా పరిస్థితి అదే. అయ్యో నాకు ఇలాంటి స్వస్థత వచ్చింది, ఈయన ఎవడో ప్రభా నువ్వు నేను ఎలా లేపావు, 38 సంవత్సరాల నుంచి ఆ దేవదూత కోనేరులో కదిలించడం నేను వెళ్దాం అనుకున్నాను, ఎవడో నాకు సహాయం లేడు. ఏ సహాయం లేకుండా నన్ను నువ్వు లేపావు. ప్రియమైన దేవుని సంగమా, యేసు క్రీస్తు అనే పేరుకు అర్థం ఏంటంటే, మనము 15-20 సంవత్సరాలు చేసేదాన్ని నేను 1 నిమిషంలో చేయగలను. చేస్తాడా? యోహాను సువార్తలో ఇప్పుడు తీయొద్దు కానీ, కానా విందులో ఆయన నీళ్ళని ఏం చేశాడు చెప్పండి? ద్రాక్షారసం రావాలంటే ఎంత టైం పడుతుంది? ముందు దాన్ని మొక్కేయాలి, మొక్కకు నీళ్ళు వేయాలి, మొక్కకు నీరు వేసిన తర్వాత అది ఎదగాలి, ఎదిగిన తర్వాత నక్కలు కోతులు పూత రాలిపోకుండా జాగ్రత్తగా కాపాడాలి. కాపాడిన తర్వాత ద్రాక్ష పళ్ళు మంచి గెలగా ఉండి రాలకుండా ఉంటే అవి కొన్ని వందల ద్రాక్ష పళ్ళు తీసుకొస్తే దాన్ని ఏం చేయొచ్చు మనము? ద్రాక్ష రసము చేయొచ్చు. ఇంచుమించు 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది ఒక ద్రాక్ష మనకి రసంగా రావాలి అంటే. కానీ యేసుక్రీస్తుగా వచ్చాడు గనక 15 సంవత్సరాలు జరగవలసిన ఆ ప్రక్రియ నిమిషంలో నీళ్ళని ఏం చేశాడు? ద్రాక్షరసంగా చేశాడు. మనం కూడా నీళ్ళ ద్రాక్షరసమే చేస్తాం. ద్రాక్ష చెట్టుకి మొదల్లోని చెట్టు లేదా ఆ యొక్క మొక్క మొదలని నీళ్ళేస్తామా ద్రాక్షరసం వేస్తామా? నీళ్ళేస్తాం కదా. నీళ్ళే ద్రాక్షరసంగా అవుతున్నాయే లేదా? మనము చేసే టైం పడుతుంది, యేసు ప్రభు చేస్తే నిమిషంలో అయిపోతుంది. ఒక గోధుమ గింజ తీసుకుందాం. ఒక గోధుమ గింజను తీసుకుని, ఒక గోధుమ గింజని దేవుడు ఏం చేస్తారంటే, ఒక చెట్టుకి ఎన్ని గోధుమలు కాస్తాయి? 100 కాస్తాయి కదా. ఒక వరి కన్నుకి, ఒక వరి మొక్కకి ఎన్ని కాస్తాయి? 100 కాస్తాయి. మంచిది. దాన్ని ఆశీర్వదించిన వాడు ఎవరు? దేవుడు. సరే, ఒక వరి చేను లేదా గోధుమ చేను 3 నెలల వరి చేను ఎన్ని నెలలు పంట అండి? 4 నెలలు. 4 నెలలు పంట. ఒక 4 నెలల పంటలో మనం అన్ని సమకూర్చి దానికి యూరియా పోసి డిఏపి వేసి రిజర్వేర్ నీళ్లు పెట్టి కోసి ఊర్చి దాన్ని మళ్ళీ గ్రైండింగ్ చేసి, గ్రైండింగ్ అంటే మిల్లో వేసి తొక్క తీసి ఆడిచ్చి చేస్తే దాదాపుగా మనము ఒక రొట్టె చేయాలంటే మినిమము 4.5 నెలలు పడుతుంది. అవునా? అది మొక్కేసాం, దాన్ని కాయించాము, ఊర్చాము, 4 నెలల పంట వస్తే అది నూర్చి పంట చేసి మిల్లకేసి 4.5 నెలలు అనుకుందాం. కానీ యేసు ప్రభు అయితే ఆయన చేతిలో ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెడితే ఆయన ఆశీర్వదించి 5,000 మందికి ఆశీర్వాదము. ఎంత టైం పట్టింది దానికి? 1 సెకండే. నీకు నాకు అది పెద్ద సమస్య కావచ్చు, నీవు నేను చేస్తే చాలా టైం పడుతుంది. డాక్టర్లకి పెద్ద సమస్య కావచ్చు, లేకపోతే నీకు నా బంధువులకి నీకు మధ్య ఉన్న సంబంధము తెగిపోయి చాలా సంవత్సరాలు అవ్వచ్చు. లోకంలో మనుషులు కలపడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ యేసయ్య చేతిలో పెడితే నిమిషంలో సెకండ్లో అయిపోతుంది. యేసు నువ్వు లేచి నడవయా. కానీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు వారు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ ఏముంది? యేసు ప్రభు తప్పించుకుని పోయాడని ఉంది. ఉందా లేదా? ఉందా? ఉన్న తర్వాత మనం ఏమనుకుంటే, యేసు ప్రభు అక్కడే కూర్చుంటే ఈడు స్వస్థ పొందాడు కదా, అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కదా, అందరినీ స్వస్థపరచవచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశము స్వస్థత మాత్రమే కాదు. స్వస్థత పొందినవాడు ఏం చేయాలి? నువ్వు మేలు పొందావు,
నీకు ఒక మేలు, నాకు ఒక మేలు, ఇంకొక మేలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవం దేవుడు ఇస్తున్నాడా లేదా? ఇచ్చిన మేలు ప్రకారంగా మనం ఏం చేయాలి? వీడు ఏం చేశాడు? నాకు స్వస్థ వచ్చేసింది, నాకు ఇంకా మనుషుడితో సంబంధం లేదు, ఆ మనుషుడు నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మంచిగా గంతులు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగారు, అడిగితే ఆయన ఎవరో తెలియదు బాబు అని వెళ్ళిపోయాడే అన్నాడు. వాళ్ళు కూడా మెదలకుండా ఉన్న తర్వాత 14వ వచనం చదవండి. దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇకను పాపము చేయకుమని చెప్పగా. రెండోసారి ప్రభు కనబడ్డా? మొదటిసారి కనబడకుండా పోయాడు. రెండోసారి దేవాలయంలో కనబడి, జాగ్రత్తగా విందాం, నువ్వు వెళ్ళి పాపము చేయకు, ఇకను పాపము చేయకు. అతనికి వ్యాధి ఎందుకు వచ్చింది తెలుసా? అందరికి అలాగ వస్తుందని చెప్పను. అతడు పాపి గనుక 38 సంవత్సరాల కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఇక వెళ్ళి పాపము చేయకు. ఒకవేళ మళ్ళీ పాపము చేస్తే ఇంకా పెద్ద జబ్బు నీకు వస్తుంది. అందరికీ పాపం వల్లే జబ్బు వస్తుంది నేను చెప్పడం లేదు. ఈ సందర్భంలో పాప వ్యభిచారమందు పట్టబడిన స్థితి కూడా ప్రభు అదే చెప్పాడు, నేను విడుదల చేశాను, ఇక వెళ్ళి పాపము చేయొద్దు. ఇతనితో కూడా అదే చెప్తున్నాడు. మొదట ఆయనకు సువార్త చేయలేదు. అయ్యా నేను బాగు చేశాను కదా, నా దగ్గరకు వస్తాడేమో అనుకున్నాడు. వచ్చాడా? రాలేదు. దేవాలయంలో మళ్ళీ కనబడాడు. వీడు తెంగరేసలు వేసేలాగున్నాడు, వీడు కొంచెం ఎక్కువ అయినట్లుంది అని ప్రభు పిలిచి, నేను గుర్తుపట్టి నా వేళ వచ్చావు కదా బాబు నువ్వే అని సంతోషంగా చెప్తే ప్రభు వార్నింగ్ ఇస్తే వీడికి నచ్చలేదు. నచ్చిందా? నువ్వు వెళ్ళి పాపం చేయకుండా ఏం చేశాడు చూడండి, పనికి మాలోడు. వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములు విశ్రాంతి దినమందు చేసినందున యూదులు యేసుని హింసించిరి. స్వస్థత పొందటం వల్ల, స్వస్థత దేవుడు ఇచ్చాడు కదా, వాని వల్ల దేవునికి ఏమొచ్చింది? హింస. నీవు నేను అలాగే ఉంటున్నావేమో. మీ పరిస్థితి ఎలాగుందో తెలీదు, నా పరిస్థితి ఎలాగుందో నాకు తెలుసు, మీ పరిస్థితి ఎలాగుందో మీకు తెలుసు. మొదట నాకు అడ్రస్ తెలీదు, ఆయన ఎవడో తెలీదు. ఒక నడి వయసు ఉంటుందండి, 30 సంవత్సరాలు ఉంటుందండి, 33.5 సంవత్సరాల వయసులో ఉంటాడండి, బాగున్నాడండి, సాంప్రదాయంగా మాట్లాడాడు, ఏమీ ఎక్కువ తక్కువ మాట్లాడలేదు, అందుకే మాట్లాడాను. ఆయన చెప్పిన మాటలు బాగున్నాయి కనుక నేను కూడా ఎత్తుకున్నాను, వెళ్ళిపోయాను. సరే వదిలేరా, ఎవడో చెప్పాడులే, నువ్వు అయిపోయింది కదా, దాని గురించి అందరూ మర్చిపోయారా? మర్చిపోతే ప్రభు దేవాలయంలో అతనికి కనబడి నువ్వు వెళ్ళి పాపము చేయకు. చాలా మందికి గద్దిస్తే నచ్చదు, గద్దించడం వల్ల ఆయాసం పెట్టుకుంటారు, గద్దించడం వల్ల కోపం పెట్టుకుంటారు, గద్దించడం వల్ల ఏదేదో పెట్టుకుంటారు. నువ్వు అలాగా ఆయాస పెట్టుకోవడం వల్ల యేసుని మరలా నువ్వేం చేస్తున్నావు? హింసిస్తున్నావు. ఈ యూదుడికి, ఈ యొక్క బెతెస్దా కోనేరులో పడి ఉన్న వాడికి దేవుడు స్వస్థిస్తే, అయ్యా నేను పాపం ఇంకా చేయనండి, నేను సెల్ ఫోన్ చూడనండి, నేను సినిమాలు చూడండి, షికార్లకు వెళ్ళనండి, అక్కడిక్కడికి ఇష్టానుసారంగా వెళ్ళి నా రోత జీవితం నేను జీవించనండి, సాక్షిగా ఉంటాను అన్నాడా? వెళ్ళి ఆయన యేసు ఏదో స్వస్థించడానికి కొంచెం నమస్కారం పెడితే నన్ను పాపం చేయొద్దు అన్నాడు. ఎవడండి నీతిమంతుడు? ఆడేవడండి చెప్పడానికి? ఇవి మన మాటలు, అవునా కాదా? ఎవడండి వాడు చెప్పడానికి? ఏదో చిన్నపిల్లాడు సాంప్రదాయంగా ఉన్నవాడని మాట్లాడితే వాడు ఇప్పుడు వచ్చి నన్ను దేవాలయంలోని నువ్వు వెళ్ళి ఇక్కడ పాపం చేయగంటాడు. నా గురించి ఆడికి ఎందుకండి? ఎవరికైనా నీతి చెప్తే దినాలు ఎక్కుతుందా? ఎక్కదు. వాడు వెళ్ళి ఆయన యేసంట, నాకు తెలియదు అనుకున్నాను, నిన్న కనబడ్డాడు, దేవాలయంలో వందనాలు చెప్పాడు, నేనే కదా నేను బాగు చేశానన్నాడు, కానీ నా పాపం గురించి ఆడికి ఎందుకండి? నేను ఎక్కడ పోతే ఆడికి ఎందుకండి? నేను ఫ్రెండ్స్తో వెళ్తే ఎందుకండి? నేను పనికి పోతే ఎందుకు వెళ్ళి? గేహాజీ కూడా అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను అయ్యగారికి ఎందుకు చెప్పి వెళ్ళాలి? అయ్యగారు మళ్ళీ బాత్రూమ్ టైం నేను వచ్చేస్తాను కదా చెప్పి వెళ్ళాలా? చెప్పకుండా వెళ్ళాడు. దేవుడు బయలుపరచలేదా?
చాలా మంది విషయం దేవుడు నాకు బయలుపరుస్తాడు. మిమ్మల్ని అడగను, కొన్ని అడుగుతాను. చాలా మంది విషయాలు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక అడుగు అటేసిన వెంటనే దేవుడు వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటాడు. ఏంటి ప్రభు అంటే, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఈ ప్రదేశంలో ఉన్నారు, వాళ్ళు ఈ యొక్క రకమైన బేరసారాల్లో ఉన్నారు. దేవుడు ప్రతీది బయలుపరుస్తాడు. బయలుపరచడా? గెహాజీ ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి తెచ్చుకున్నాడు. చడి చప్పుడు లేకుండా పిల్లి పాలు తాగితే ఎవరు నన్ను చూడలేదు అనుకున్నాడు. దైవజనుడు అన్నాడు, నువ్వెక్కడి నుండి వచ్చావు? ఒప్పుకున్నాడా? కోపం వచ్చింది. నేను ఎక్కడికి, నీ దాసుని హెచ్చరిక పోలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. ఒంటిలు కూడా పోకూడదా, మంచిలు కూడా తాకూడదా, నిత్యం నీ ముందే ఉండాలా అన్నట్లుగా మాట్లాడాడు. ఆశీర్వాదానికి బదులుగా శాపముతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి మన ఆశీర్వాదం కావాలి. ఈ హెచ్చరికలు, ఈ యొక్క ప్రసంగాలు, ఈ గర్తింపులు, ఈ అరుపులు, ఈ కేకలు ఎందుకంటే శాపము నుంచి విడుదల చేయడానికి. ప్రభు అతనితో మంచి మాట చెప్పాడా, చెడ్డ మాట చెప్పాడా? నీకు వ్యాధి పోయిందయ్యా, మంచిదే, నీ కృతజ్ఞత ఎలాగూ లేదు, దాన్ని పక్కన పెట్టి, కానీ నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకువాడు పాపి అని బైబిల్లో తేటగా రాయించలేదా? రాయించాడు. కానీ వాడికి ఇష్టం అవ్వలేదు. మనం అనుకుంటాం వాడు స్వస్థత పొందాడు. వాడి వల్ల ఎంతమంది రక్షించబడ్డారు? ఎవరు రక్షించబడ్డారా చెప్పండి? ఎంతమంది రక్షించబడ్డారు? కానీ బైబిల్లో ఒకడున్నాడు అని ఆయన చూద్దాం. చూడండి, అపోస్తులు రాసిన కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం. 3:2. పుట్టినది మొదలుకొని వాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూచి, ఆ భిక్షగాడు వారిని చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వారిని తేరి చూచి, మా తట్టు చూడమని వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి మందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చినాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడుమని చెప్పాను. యేసు ఇందాకేమన్నాడు? నీ పరుపెత్తుకుని నడువు. పేతురు, ఇంకెవరు? యోహాను ఏం చెప్తున్నారు అతనితోటి? నీవు నజరేయుడైన యేసు నామములో నడువు. దేవుడు తన సేవకునికి, దేవుడు తన దైవజనునికి, దేవుడు తన కాడు మోసేవారికి, దేవుని కుమారుడికి ఎంత అధికారం ఇచ్చాడో అంత అధికారం ఇచ్చాడా? ఇచ్చిన తర్వాత వాడు ఏం చేశాడంట? వాని కుడి చేయబట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాడు పాదములు చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో దేవాలయంలోనికి. ఇందాక రోడ్డుకి ఈడికి తేడా ఏంటి? వాడు పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వీడు స్తుతించుచు దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళే మాట ఒకటే మనకు గుర్తొస్తుంది కదా. అక్కడ ఏమన్నాడు? వాడు గంతులు వేయచ్చు స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. యేసు ప్రభు దీనికి అచ్చం ఒకలేగా కనబడుతుందా? వాడు ప్రతిరోజు దేవాలయం తీసుకొచ్చి వాడు భిక్షాటం చేసుకుంటాడు. ఇది భిక్షం అనట్లేదు, ఎవడో భోజనం పెడుతున్నారు అనుకుందాం, వద్దులేండి, ఎవరో భోజనం పెడుతున్నారు అనుకుందాం. కానీ వీడు దేవాలయంలోనికి ఎవరితో వెళ్ళాడు? పేతురు యోహానుతో దేవాలయంకి వెళ్ళాడు. ఈ పక్షిగాయ గలవాడు దేవాలయంలోకి వెళ్ళాడు. ప్రభుత్వం వెళ్ళలేదు, వెళ్ళిపోయాడు, పోలే, నా పని అయిపోయింది, నేను పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోతాను, త్వరగా వెళ్ళిపోవాలి, పడుకోవాలి, పరుపేసుకుని పడుకోవాలి, ఇంటికి వెళ్ళి పడుకోవాలి, ఫ్యాన్ కింద పడుకోవాలి, మంచం మీద పడుకోవాలి, డబ్బుల గడ మీద మంచం పడుకోవాలి, మంచిదే. ఎప్పుడైనా దేవుని మందిరంలో పడుకున్నావా? ఎప్పుడైనా దేవుని మందిరంలో మనము దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రభా ఈ దినం ఇంటికి వెళ్ళను, నేను పడుకుంటాను, ఇక్కడ ప్రార్థన చేస్తాను, నాతో మాట్లాడు అని అనగలమా? ఆ కుంటివాడు
దిగ్గున లేచి వారితో పాటు దేవాలయంలోకి ఎలాగడంట దేవుణ్ణి స్తుతించుచు వెళ్ళాడు. వీడికి వాడికి తేడా అంటే వాడికి స్తుతి లేదు, ఈయనకి స్తుతి ఉంది. వాడు ఏం చేశాడంట? 9వ వచనం, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారు. ఇది చాలా ప్రాముఖ్యం. నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలు చూశారు. మనం ఏం చెప్తామంటే, మీరు ఎలాగుంటారో తెలియదు, నేనైతే అలా చెప్తానేమో, అయ్యా నాకు బాగాలేదు ఆరోగ్యం, నన్ను దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ సాక్ష్యం. బయటికి వెళ్ళగా డాక్టర్ గారు మంచి డాక్టర్ అండి, బయట అన్నిల మంది డాక్టర్ మంచి డాక్టర్ అని చాలా బాగా చేశాడండి, చాలా మంచి ఆపరేషన్ చేశాడండి. ఇక్కడైతే నేను ప్రార్థన చేసుకున్నానండి, నా భార్య ప్రార్థన చేశాడు, నా భర్త ప్రార్థన చేశాడండి, సంఘం ప్రార్థన చేశాడు, దైవజనులు ప్రార్థన చేశాడు, స్వస్థ పొందేవండి. సాక్ష్యం ఎక్కడగా చెప్పాల్సింది, ఎక్కడ? ప్రజల్లో చెప్పాలి. అన్నిల మధ్య చెప్పు, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి నీ సాక్ష్యం చెప్పాలి. వాడు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరూ దాన్ని ఏం చేశారంట? చూశారు. చూసేమన్నా చదవండి. శృంగారమైన దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తు ఎరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి, ఆశ్చర్యపోయారంట. ఏంటంటే వాడు గంతులేస్తున్నాడు. వేసాడా? నడుచుచు 8వ వచనము, వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేశాడు. ఎన్ని గంటలకంట? ఎన్ని గంటలకి? 3 గంటలకండి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. పగలు 3 గంటలకు. ఎన్ని గంటలకు వెళ్ళారు దేవాలయంలో? 3 గంటలకు వెళ్ళారు. 3 గంటలకు వెళ్తే పేతురు యోహాను అక్కడ ఏం సువార్త చేయలేదు, వాళ్ళ మందుల్లోకి వెళ్తున్నారు, ఈయన చర్చిలోకి వెళ్తున్నారు. కానీ సాయంకాలం మీద గంతులు వేసుకుంటా బజార్లో తిరిగి ఈ బజార్ దేవుడిని స్తుతించడానికి కేకలేసి ప్రాణాలు పడుతుంటే, ఒరే అక్కడ అడుక్కుని పడతారా? అవును ఈడే. మరి ఏంటి స్తుతిస్తున్నాడంటే, అయ్యా నన్ను పేతురు యోహాను గారు ప్రార్థన చేసి యేసు క్రీస్తు నామములో నజరేయుని యేసు నామములో లేవమన్నారు, లేచాను, దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు బజార్లోకి పోయి. ఆ వేళ సాయంత్రం ఏమైందంట? వారు 11 యోహాను పట్టుకొని ఎండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను దాని మంటపంలో ఉన్న వారి ఎద్దకు గుంపులుగా వచ్చారు. ఎవరు చెప్పారండి వాక్యము? పేతురు యోహాను చెప్పలేదండి. ఈ గంతులు వేసిన వాడు దేవుని స్తుతిస్తుంటే గుంపులుగా అయ్యగారి దగ్గరికి వచ్చారు. అయ్యగారు వెళ్ళి పిలుస్తాడా? ప్రార్థన రండి అని. నువ్వు చెప్పిన సాక్ష్యం జనాల దేవుని దగ్గరికి నడిపించాలి. గుంపులుగా వచ్చారా రాలేదా? గుంపులుగా పేతురు యోహాను దగ్గరికి వచ్చారు. ఎవడండి నా కుంటివాడండి, ఎవడండి నోరు తిరగనోడండి, ఎవడండి చెవిటివాడండి, ఎవడండి కరిగా బట్టలు కూడా వేసుకోలేనోడండి, దేవుడికి అదేమి పై రూపం లక్ష్య పెట్టేవాడు కాదు. కుంటివాడు దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తా ఉంటే పేతురు యోహాను దగ్గరికి గుంపులుగా వచ్చారు. ఆవిడేం జరిగిందో చూద్దాము. ప్రజలతో ఇట్లా నేను 4వ అధ్యాయము 4వ వచనము, వాక్యము వినివారిలో 4:4 వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఎంతమంది రక్షించాడండి వీడు? 5,000 మంది రక్షించాడు. పురుషుల్ని, స్త్రీల సంఖ్య యూదులు కౌంట్ చేయరు కదా. యూదులకు చెప్పారు కదా ఆచారాలు ఎక్కువ, స్త్రీల పక్కన పెట్టారు. పురుషులు ఎంతమంది? 5,000 మంది ఏం చెప్పారంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఎంతమందిని మార్చుతున్నావు నీవు నేను? కుంటివాడండి, నాకు కాళ్ళు రాదండి, నాకు నోరు లేదండి, నాకు బండి లేదండి, నాకు సైకిల్ లేదండి, నాకు ట్రైన్ లేదండి, సాకులు చెప్పేస్తాం కదా. ఈ కుంటివాడు గంతులు వేసి దేవుని స్తుతించి బజార్లో తిరుగుతూ ఉంటే అందరూ వచ్చారు. ఇందాకటోడు ఏమీ లేదు. ఇందాకటోడు ఏమైనా దేవునికి స్తోత్రం చేశాడా? లేదు. ఎవరికైనా సాక్ష్యం చెప్పాడా? లేదు. దైవజనుడి మీద, దేవుని సేవకుడి మీద, యేసు ప్రభు మీదే. ఈయనే నాకు చెప్పాడండి, ఈయనే స్వస్థపరిచాడు. విశ్రాంతిని వాడికి ఈయనే నాకు వచ్చి మళ్ళీ అది నీతి కబుర్లు చెప్తున్నాడు. కొంచెం వేదాన్ని సంఘం చూడాలంటే ప్రభువును పట్టుకుని వాళ్ళు ఏం చేశారంట? హింసించారు. వీడు దేవుని వాక్యము స్తుతుల ద్వారాగా, దేవుని వాక్యము గంతులు వేడి ద్వారాగా, దేవుని వాక్యము సాక్ష్యము చెప్పడం ద్వారాగా 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు.
ఎన్ని కోటాలు కావాలా, ఎన్ని రిట్రీట్లు కావాలా, ఎన్ని టీవీ ప్రసంగాలు కావాలి, ఎన్ని యూట్యూబ్ ప్రసంగాలు కావాలి? ఒక్కరినైనా దేవుని సంధికి దేవుని నీ పట్ల చేసిన కార్యం ద్వారా తీసుకొస్తున్నావా? ఇతను ఒక్కడే కాదు, ఇంకొక ఆమె ఉంది బైబిల్లో. ఆమె పేరు సమరయ స్త్రీ. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈమెకి ఇతనికి ఉన్నది జబ్బు, ఇందాకటోడికి ఉన్నది కూడా జబ్బే. ఇప్పుడు ఈవిడికి ఉన్నది అదృష్టం బాగాలేని జబ్బు. ఏం జబ్బు? అదృష్టం. నక్షత్రం బాగాలేదు, పగడం రాయల్లో ఏం వేసుకోలేదు. ఎవరు? సమరయ స్త్రీ 5 చేసుకుందంట. ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. అదృష్టం బాగోపోతే పగడం వేసుకుంటాం, ఉంగరం పెట్టుకుంటాం. ఉంగరాలు పగడాలు వేసుకోద్దాన్ని, కానీ అదృష్టం పగడాలు ఉంగరాల ద్వారాగా రాదు. వేడిపోవడానికి రాగి వేసుకోవచ్చు, మంచిదే. రాగి చెంబులో నీళ్ళు తాగడం మంచిదే. కొన్ని లోహాలు శరీరానికి తగిలితే ఆరోగ్యకరంగా ఉంటాయి, కానీ పగడాల వాటి వల్ల ఏమి ప్రయోజనం లేదు. ఈవిడికి అదృష్టం బాగాలేదు అన్నారు అందరూ. అన్నారా? అనలేదా? ఈవిడ అదృష్టం బాగాలేదండి, ఈవిడ నక్షత్రం బాగాలేదు, ఈవిడ జాతకం బాగాలేదు, కట్టుకున్న వాడొక అందరూ చచ్చిపోతున్నారు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతున్నారు. నీకు 5 పెనిమిటిని ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అన్నాడా? నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. ఆమె ఒప్పుకుందా? ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మయ్య నా కథ అంతా ప్రభు చెప్పాడు, నాదంతా చెప్పాడు, చాలా స్తోత్రం, 10 రూపాయలు కానుకేసుకుంటాను అన్నదా? చెప్పండి. 10 రూపాయలు కానుకేస్తాను, శుద్ధిగూడెం పెడతాను, ఇవన్నీ అనలేదు. దానికన్నా ముందు ఏం చేసిందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు చూడండి, రండి, ఆయన క్రీస్తు కాడా, మెస్సియా కాడా. ఊరు వారందరిని తీసుకొచ్చిందండి యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు ఊర్లోకి వెళ్ళలేదు, యేసుప్రభు జనాల్లోకి వెళ్ళలేదు. ఆయన సుకారను ఊర్లో యాకోబావు దగ్గర కూర్చున్నాడు. ప్రజలందరూ ఈమె రేఖ బాగాలేదు, ఈమె జాతకం బాగాలేదు. కొంతమంది చర్చిలో కూర్చొని చేయి చూపించు, నీ రేఖ ఎలాగుంది, నీ చదువు బాగుంది, నీ డబ్బు బాగుంది, గాడిది గుడ్డు బాగుందని కూడా చెప్తారు. కానీ ప్రజలందరూ అన్నారు ఈమె రేఖ బాగాలేదు, ఈమె జాతకం బాగాలేదు, ఈమె పుట్టుక బాగాలేదు, ఈమె తల్లిదండ్రులు బాగాలేదు అన్నారు. ఆమె జాతకం బాగాలేదని ప్రజలు చెప్తే ప్రభు అన్నాడు, నీవు ఇక ఈ బావి దగ్గర రావాల్సిన అవసరత లేదు, ఈ నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడను దప్పికొనడు అని చెప్తే ఆమె ఆత్మ నడిపింపులోకి వచ్చింది. పాస్టర్ గారు ఆవిడ, పాస్టర్ అమ్మ, దేవుని సేవకురాలా, విశ్వాస, 5 పెళ్లి చేసుకుని విచ్ఛిన్నమైపోయిన జీవితాన్ని ప్రభు చెప్తే ఊరు వారందరినీ తీసుకుని వచ్చింది. వచ్చిందా? తీసుకుని వచ్చింది. అందరూ దేవుని వాక్యం విన్నారా, వినలేదా? ఎంతమంది తీసుకొస్తున్నాం దేవుని సంధికి మనము? ఎంతమంది తీసుకొస్తాం? ఇందాక కుంటువాడు తీసుకొచ్చాడు, పక్షగాయ వాడు ఒక్కడిని తీసుకురాలే సరికదా, వాడు యేసుకు హింస కలిగేటట్లు చేశాడు. నీ బ్రతుకు, నా బ్రతుకు దేవుని సంఘానికి, దేవుని నామానికి, దైవ జననికి, దేవుని యొక్క ఉజ్జీవానికి ఆటంకంగా ఉందేమో, ఆటంకంగా ఉందేమో. సమరయ స్త్రీ జీవితం అలా లేదండి. సమరయ స్త్రీ అలాగా అనుకోలేదు. సమరయ స్త్రీ అలాగ అనుకోలేదు. నేను చెప్తే ఎవరంటారు, నా ముఖమే ఎవరు చూడరు, ఇప్పుడున్నవాడు నీ భర్త. పక్క వాళ్ళకి తెలుసా తెలీదా? ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటే తెలియదు, కానీ పాపంలో జీవిస్తే ప్రతి ఒక్కడికి అక్కడ ఇక్కడ అందరికి ఊరు ఏమైనా ఊరు లోకులు ఏం చేస్తాయంటే కాకులై అరుస్తాయి, గందరగోళం చేస్తాయి. పెళ్లి చేసుకున్నారా తెలియదండి, పెళ్లి ఎవరికి తెలియదు, కానీ పాపం చేస్తే ఊరంతా తెలుస్తుంది. ఇప్పుడు 6వ వాడిని పెళ్లి చేసుకోకుండా రహస్యంగా అతనితో కాపురం చేస్తుంటే ప్రభు ఆ విషయం చెప్తే ఊర్లోనికి వెళ్ళి నా బ్రతుకు చెప్పాడు. చిలక జ్యోతిష్కం కాదండి, లేకపోతే ఆ జ్యోతిష్కం కాదు, ఈ జ్యోతిష్కం, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు వచ్చి చూడండి. తీసుకురాగలమా? వాడు ప్రార్థనకు రాడండి. నా మాటలు ఎవరంటారండి? నాకు మాట్లాడడం రాదండి, నాకు పాటలు పాడడం రాదండి, నాకు ప్రార్థన చేయడం రాదండి, నాకు వాక్యం చెప్పడం రాదండి. దాన్ని ప్రకటించు స్త్రీలు ఎలాగున్నారంట? గొప్ప సైన్యం వలె ఉన్నారు. నువ్వు దేవుని వాక్యం ప్రకటిస్తే సైన్యము శత్రువుతో ఎదిరించగలవు. వాక్యాన్ని ప్రకటించకపోతే నీ మీద సైతాన్ దాడి చేస్తానే ఉంటాడు.
ఉదయం లేగడానికి కూడా ఓపిక లేదు. ఎన్ని గంటలు లేస్తాను మీకు తెలిసి ఉండదు. రాత్రి అంతా నిద్రపోలేదు నేను. రాత్రి పడుకునేసరికి 5 అయింది. ఒళ్ళంతా ఇబ్బందికరంగా ఉంది. ఆరోగ్య పరిస్థితులు ఏమీ లేదు. లెగలేనేమో చెప్పలేనేమో అనుకున్నాను. ఫ్రాన్సిస్ నాన్న ఇవాళ నేను పాట పాడు, నువ్వే పాడు. ఆయన వచ్చి పాడాడు. పాడడానికి కూడా ఓపిక లేదు. కానీ వాక్యం ప్రకటిస్తా ఉన్నప్పుడు దాన్ని ప్రకటించు స్త్రీలు ఎలాగున్నారంట? గొప్ప సైన్యం వలె ఉన్నారు. వాక్యం ప్రకటించకుండా, దేవుని మాటలు ఇతరులకు చెప్పకుండా, సల్లు కబుర్లు ముచ్చట్లను పెట్టుకుంటే నీ మీద సైతాను నిత్యము దాడి చేసి నిన్ను కృంగదీసి అధోగతికి పాలు చేస్తాడు. ఈ వ్యక్తి జీవితం అలాగే ఉంది. ఈ వ్యక్తి యొక్క బ్రతుకు అలాగే ఉంది. ఈ వ్యక్తి యొక్క పరిస్థితి అలాగే ఉంది. కనుక ఏమైందంట? ఏమైంది? చదవండి, పాఠంలోకి వచ్చేద్దాం. యోహాను 5వ అధ్యాయం చదవండి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను వారికి. ఎన్నో వచ్చినము? 17 16 చదవండి. ఈ కార్యములు విశ్రాంతి దినము చేసినందున యూదులు యేసుని హింసించిరి. మన స్థితి ఎలాగుంది? మన యొక్క జీవితంలో మన బ్రతికి ఎలాగుంది? దేవుని యందు విశ్వాసం ఉంటుందా మనకి? 1916వ సంవత్సరం జాగ్రత్తగా విందాం. 2 ఉపమానాలు చెప్పి నేను ముగించేస్తాను. 1916వ సంవత్సరంలో ఆ దేశంలోని ఇంగ్లాండ్ దేశంలో 2 సంవత్సరాలు వర్షం పడలేదంట. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు వర్షం పడలేదు. 1916వ సంవత్సరం వర్షం పడకపోతే ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు అన్నారు, అయ్యా దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. మనందరం కలిసి ప్రార్థన చేసి దేవుడు వర్షం ఇస్తానని నాతో మాట్లాడాడు. అందరు రండి అంటే 20,000 మంది వచ్చారంట. దేనికోసము? ప్రార్థన చేయడానికి. ఎంతమంది వచ్చారు? 20,000 మంది వచ్చారు. 20,000 మంది వచ్చినప్పుడు అందులో ఓ చిన్న పిల్ల పెద్ద గొడుగు వేసుకుని వచ్చిందంట. అంటే తెలిసి కాదు, గొడుగు చుట్టేసుకుని చంకలో పెట్టుకుని ఒక పక్కన బైబిల్ పట్టుకుని వచ్చింది. చూసిన అందరూ నవ్వారంట. ఏంటమ్మా గొడుగేసుకొచ్చేయండి, వర్షం లేక 2 సంవత్సరాలు అయింది. ఏంటంట? వర్షం లేక 2 సంవత్సరాలు అయింది. నీకేమైనా పిచ్చా? గొడుగేసుకొచ్చావంటే మనం ఎందుకు వచ్చేవాడికి? వర్షం కోసం ప్రార్థన చేయడానికి. అయ్యగారు చెప్తే వచ్చావు, ప్రార్థన చేయడానికి వచ్చావు. ఎందుకు వచ్చావు? నువ్వు ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది అని వచ్చావు. కానీ విశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్నాడు గొడుగేసుకొస్తాడు, అయ్యో వర్షం పడుతుందని. విశ్వాసం లేనాడు కార్యం జరుగుతుందంటారా? నీ అమ్మాని విశ్వాసము గొప్పది, నువ్వు అనుకున్నట్లే నీకు అగును కాక. ఆ క్షణం అందే ఆమె కుమార్తె బాగుపడిన. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? కనాను స్త్రీలో ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుచుందని కేకలు వేస్తే శిష్యులు అన్నారు, పంపించేయండి, ప్రార్థన చేసి పంపించే, నూనె ప్రార్థన చేసి పంపించే, వెళ్ళిపోతుంది, గొడవ చేస్తుంది అన్నారా? కానీ ప్రభు అన్నాడు, నీ విశ్వాసము గొప్పది. విశ్వాసం ఉంటే ఏ కార్యమైనా నీవు నేను చూడగలము. విశ్వాసం ఉంటే ఏ కార్యమైనా చూడగలము. ఆఖరిగా ఒక ఉపమానం ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తాను. గొడుగు ఆవిడ అడిగింది, అమ్మా ఎందుకమ్మా వర్షం అవుతే? పోనీ నువ్వు చిన్నదాను కదా, చిన్నదానవేనా? నువ్వు చిన్నదాను కదా, మరి పెద్ద గొడుగు వేసుకెత్తుకొచ్చావు. నీకులాంటి కోసం ఉందంట. నీకులాంటి అవిశ్వాసులకు గొడుగు ఉండదు కదా. నువ్వు తడిస్తే వెళ్తే మళ్ళీ నేను తడవాలి, నువ్వు తడవాలి. ఎందుకంటే నీకులాంటి అవిశ్వాసుల కోసం నేను పెద్ద గొడుగు వేసుకుని వచ్చాను. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసం ఉందా మనకి? విశ్వాసం ఉందా? ప్రార్థనకి ప్రభా నాకు ఆరోగ్యం కావాలి, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు వివాహం కావాలి, ప్రభా నాకు ఇల్లు కట్టుకోవాలి, ప్రభా నేను బండి కొనుక్కోవాలి, ప్రభా నాకు అప్పులు తీరాలి అంటాము. కానీ విశ్వాసం ఉంటే దేవుడు కార్యము చేస్తాడు. ఉందా విశ్వాసము? విశ్వాసం అన్నది నిరీక్షించున్న వాటిని, అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపము. కనబడవయి, అప్పటికప్పుడు కనబడతాయి. ప్రియమైన దేవుని సంగమా, కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఆయన ఏం చేశాడంటే, పోస్ట్ ఆఫీస్లో ఉత్తరాలు వెళ్తూ ఉంటాయి కదా, పోస్ట్ ఆఫీస్లో ఉత్తరాలు వెళ్ళే సమయంలో అతను ఏం చేశాడంటే
ఆ ఉత్తరాల్లోని ఒక పెట్టి దొంగిలించాడు. ఏంటి? ఒక పెట్టి, ఏదో పోస్ట్లో వచ్చింది పార్సిల్, మనకు పార్సిల్ వస్తాయి కదా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా, ఏదో పార్సిల్ వస్తే ఇతను ఏం చేశాడంటే ఆ పార్సిల్ దొంగిలించి పేదోడు దాన్ని అమ్మేశాడు, కొన్ని డబ్బులు వచ్చాయి. అయితే ఆ పార్సిల్లోని మందులు ఉన్నాయి, చాలా విలువైన మందులు అవి. ఒక వ్యాధిగ్రస్తుడికి ఆ మందులు వేసుకుని బ్రతుకుతాడు కనుక వీళ్ళు ఏం చేశారంటే అతను మందులు దొంగిలించి అతను డబ్బులు వాడేసుకున్నాడో మర్చిపోయాడు. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే ఆ మందులు ఎవరైతే తెప్పించుకున్నారో వాళ్ళ తండ్రి ఆ వ్యాధి చేత చనిపోయాడు. మేము ఎంత ఖరీదైన మందులు ఎంతో దూరం నుంచి పార్సిల్ తెప్పించుకుంటున్నాము, ఈ మందులు ఎలా మిస్ అయిపోయి అని వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో కేసు వేశారు. మా మందులు ఎవరు తీసుకున్నారు, ఎక్కడ పోయి, మా నాయనకి మేము డబ్బు ఖర్చు పెట్టి కూడా మేము మా నాయన్ని ప్రాణంతో లేకుండా పోగొట్టేసుకున్నాం. కోర్టులో కేసు వేస్తే కోర్టు వారంతా ఎంక్వైరీ చేస్తే ఫలానా వ్యక్తి ఫలానా దగ్గర దొంగతనం చేశాడని పట్టుబడిపోయాడు. తీసుకొచ్చారు, నిలబెట్టారు. అతను చనిపోవడానికి ఈ వ్యక్తి దొంగతనం కారణం కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించండి అని కోర్టులో మంజూరైపోయింది. 14వ రోజున అతనికి మరణశిక్ష వేస్తారు, ఉరి తీయేస్తారు, చంపేస్తారు. ఈ లోపల వాళ్ళ స్నేహితులందరూ ఏం చేశారంటే ఇతను కావాలని అతను చంపాలని ఇతను దొంగతనము చేయలేదు, అతను ఆర్థిక పరిస్థితులు పడి దొంగతనం చేశాడు కనుక అమెరికా దేశపు అధ్యక్షుడు యాండ్రూ కాదు, ఆ యాండ్రూకి ఉత్తరం రాశారు. ఆయన గవర్నర్ ఉత్తరం రాసి, అయ్యా మా యొక్క స్నేహితుడు స్వాభావికంగా దొంగ ఏం కాదు, అతను చంపాలని దొంగతనం చేయలేదు, అతనుకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి దొంగతనం చేశాడు, క్షమాభిక్ష పెట్టమన్నారు. ఏం పెట్టమన్నారు? క్షమాభిక్ష పెట్టమన్నారు. సరే అధ్యక్షుడు లెటర్ జైలు సూపరింటెండెంట్ రాసి ఫలానా వ్యక్తి మీ జైల్లో ఉన్నాడు, అతనికి క్షమాభిక్ష పెట్టండి, వదిలేయండి అన్నాడు. సరే ఆ క్షమాభిక్ష పత్రం తీసుకుని జైలు సూపరింటెండెంట్ సంతోషంగా వచ్చాడే, బాబు నీ యొక్క కేసు కొట్టేశారయ్యా, అమెరికా అధ్యక్షుడు గవర్నర్ నీకు క్షమాభిక్ష పెట్టాడు, నీవు ఇక్కడ ఈ పేపర్ మీద సంతకం పెట్టు, నేను పంపించేస్తానన్నాడు. ఈ వ్యక్తి అన్నాడు నాకు వద్దు అన్నాడు. ఏమన్నాడు? నాకు వద్దు. వ్యక్తి వద్దన్నాడు, నేనేం చేయాలరా బాబు? ఈ వ్యక్తి క్షమాభిక్ష వద్దన్నాడు, రేపొద్దున మళ్ళీ అమెరికా అధ్యక్షుడిని అడుగుతాడు కదా, ఫలానా వ్యక్తి నేను క్షమాభిక్ష పెట్టాను, అతను విడుదల చేశారా, ఆ డాక్యుమెంట్ తీసుకురండి, ఆ రికార్డ్ తీసుకురండి, ఆ ఫైల్ తీసుకురండి అంటే నేనేం సమాధానం చెప్పాలని ఈ జైలు సూపరింటెండెంట్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాడు. కోర్టు దగ్గరికి వెళ్ళాయా ఫలానా వ్యక్తికి అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టాడు, అతనైతే నాకు క్షమాభిక్ష వద్దంటున్నాడు, ఏం చేయమంటావు? ఒకవేళ అధ్యక్షుడిని ఏం చెప్పాలంటే ఏ డేట్ లోపల రిలీజ్ చేయాలి, ఇది ఏ తారీఖు లోపల, ఫలానా తారీఖు లోపల అది అవ్వకపోతే దానివల్ల ఉపయోగం ఉండదయ్యా, అది చెత్త కాగితంతో సమానం అయిపోతుంది. ఫలానా తారీఖు లోపల అతను సంతకం పెట్టకపోతే, ఫలానా తారీఖు లోపల అతని క్షమాపణను అంగీకరించకపోతే అది అతనికి ఎలా మిగిలిపోతుంది? చెత్త కాగితంలో మిగిలిపోతుంది. బ్యాంకులో లావాదేవీలు చేసేవారు బాగా అర్థమవుతుంది. ఎవరైనా ఒక చెక్ మనకి ఇస్తే, 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారనుకోండి, అది బాగా దాచుకుని 6 నెలల తర్వాత బ్యాంకులోకి వెళ్ళి, అయ్యా ఈ చెక్లో డబ్బులు నాకు ఇచ్చారండి మర్చిపోయినానంటే 6 సంవత్సరాల తర్వాత వేస్ట్ పేపర్ అంటే ఇది చెక్ కాదు, వేస్ట్ పేపర్ చింపేసి చెత్తకుండిలో పడేస్తాడు. నీకు నాకు క్షమాభిక్ష ఇవ్వడానికి, నిన్ను నన్ను క్షమించడానికి దేవుడు క్షమాపత్రం రాశాడు. నువ్వు అంగీకరించవలసిన టైంలో దాన్ని అంగీకరించకపోతే అది నీ జీవితంలో నా జీవితంలో వేస్ట్ పేపర్ గానే మిగిలిపోతుంది. ఈ దినమది సజీవం గల వాక్యము, ఈ దినమది ఇది నీతో మాట్లాడుతుంది. ఈ దినము నీ పాపం గురించి, నీ అక్రమం గురించి, నా అక్రమం గురించి, నా ఉదేత, నీ అవదేత, మన అందరి అవదేత గురించి మాట్లాడుతుంది. ఈ దినమందే దీన్ని అంగీకరించకపోతే రేపొద్దునికి ఇది వేస్ట్ పేపర్ గానే మిగిలిపోతుంది. సజీవం గల వాక్యము కూడా పునాదులు పాడైపోగా నీతిమంతులు కూడా ఏమీ చేయలేరు. తండ్రివైన అబ్రహామా, ప్రయోజనం ఉందా? నరకంలో ఏడుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నేను ఈ వేదనకరమైన స్థలంలో ఉన్నాను, ఆ లాజరును పంపించు. అవదయ్యా,
వేస్ట్ అయిపోయింది, నీ బ్రతుకు ముగించబడిపోయింది. నీ జీవితంలో వాక్యము తెలుసు, నీకు ప్రార్థన తెలుసు, నీకు దైవజనులు తెలుసు, మోషే తెలుసు, ప్రవక్తలు తెలుసు, అయినను నీకు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టు ఏం అనుభవించావంట? సుఖం అనుభవించావు. ఈ దినము నీకు కృపకాలం ఉందని నువ్వు నేను ఆటలాడితే, నీవు నేను గంతులేస్తే, ఇది సజీవం గల వాక్యము, క్షమాభిక్ష గల వాక్యము, క్షమించే వాక్యం అని విర్రవీగితే, రేపొద్దు నీ జీవితంలో నా జీవితంలో వేస్ట్ పేపరే. ఈ దినము న్యూస్ పేపర్, రేపు ఏం పేపర్ అంటారు? వేస్ట్ పేపర్ అవుతుంది. ఈ దినం వార్తాపత్రిక రేపు పనిచేయదు, పొట్లాలు కట్టుకోవడానికి. ఈ దినం 5 రూపాయలు అమ్ముతారు ఆ పత్రిక, రేపొద్దున కేజీ లెక్క పొట్లాలు కనుక్కోవడానికి అమ్మేస్తారు. వాక్యము నీలో నాలో క్రియ చేయకపోతే అంతే. బాపట్ల ప్రదేశంలోని ఒక ఆమె దైవజనుడు స్వామి గారు, మీరు వింటున్నారేమో యూట్యూబ్లో తెలియదు కానీ నేను అప్పుడప్పుడు ఆయన వాక్యాలు వింటూ ఉంటాను. 2009వ సంవత్సరం, జాగ్రత్తగా వినండి ముగించేస్తాను. 2009వ సంవత్సరంలో ఆయన వాక్యం చెప్పడానికి బాపట్ల వెళ్తే, అక్కడ ఉన్న కన్వీనర్ దగ్గరికి, అక్కడ ఎవరైతే కూటాలు ఏర్పాటు చేస్తారో ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి, అయ్యా మా కుమార్తె ప్రార్థన చేయడానికి అయ్యగారిని ఇంటికి రమ్మందండి అంటే, ఆయన అన్నాడంట, అయ్యా అయ్యగారికి కాళ్ళు లేదు, ఉదయం వాక్యం చెప్పారు, సాయంకాలం 6 గంటల మళ్ళీ కూడం ప్రారంభమవుతుంది, అప్పుడు ఈ అమ్మాయిని తీసుకుని వచ్చేయండి, అందరూ ప్రార్థన చేస్తారు, మేము కూడా ప్రార్థన చేస్తాం కాబట్టి అయ్యగారు కూడా మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారంటే, సరే అని ఆయన ఆ తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం 6 కూటం ప్రారంభమైంది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9:30కి ఆయన చూస్తూ ఉంటే, వాక్యమై అందిస్తూ మధ్యలో చూస్తూ ఉంటే ఒక పెద్ద ట్రక్ వచ్చిందండి. ఎక్కడికి కోటం, జాగ్రత్తగా కోటం ఆవడం పెద్ద ట్రక్ వచ్చింది. ట్రక్లోంచి పెద్ద మంచం కిందకు దించారు. ఏంట్రా ఈ పరిస్థితి ఏంటి? కూటమి అయిపోయింది, కూటమి ప్రసంగము చేస్తూ స్వామి అయ్యగారు చూస్తూ ఉన్నాడు. ఏంటి పెద్ద ట్రక్ వచ్చింది, దానిలో మంచం దిగుతుంది అని చూస్తూ ఉంటే ఒక ఆమెను దాని మీద పడుకోబెట్టి దించారు. కూటమి అయిన తర్వాత ఈ దైవజనుడు స్వామి గారు ఆమె దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక అందమైన అమ్మాయి పడుకుంది, పీక ఒకటే పని చేస్తుంది, పీక నుంచి కాళ్ళు వరకు ఏ అవయవం ఆమెకి పని చేయదు. ఎక్కడ దోమకుట్టినా కుట్టిన దగ్గర చెయ్యి చాచుకుని దాన్ని రుద్దుకోవడానికి లేదు, ఏమైనా ఏగలు వచ్చినా దాన్ని ఎలగల అనుకోవడమే తప్ప ఏ అవయవం పని చేయదు. ఆమె దగ్గరికి వెళ్ళి అయ్యగారు అడిగారంట, అమ్మా ఏం ప్రార్థన చేయమంటావు అంటే, అయ్యా నాది బ్రాహ్మణ కుటుంబము, నా తండ్రి ఈ యొక్క బాపట్లలోనే ఒక ఇంగ్లీష్ లెక్చరర్, పెద్ద లెక్చరర్, మాది బ్రాహ్మణ కుటుంబము. ఎలాగో నేను ఏదో వాక్యం విని ఒక సంవత్సరం క్రితము దేవుని నేను తెలుసుకున్నాను. మా నాయన కరుణామయుడు సినిమా తీసుకొచ్చాడు ఇంట్లోకి. అది వేసిన తర్వాత, ఆ సినిమా వేసిన తర్వాత ఆ కరుణామయుడు సినిమా చూస్తూ నేను రక్షించబడ్డాను. కానీ ఆ రోజు నేను ప్రభువుని స్వీకరించాను. స్వీకరించిన తర్వాత జాగ్రత్తగా వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. నేను ప్రభువుని స్వీకరించిన తర్వాత నేను బైబిల్ కొనుక్కున్నాను. బైబిల్ చదువులు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నా కోసం మా నాయన బైబిల్ చదువుతారు, నా కోసం నన్ను బాధ పెట్టగానే బైబిల్ చదువుతారు, మాకేమీ అర్థం అవట్లేదు. అన్నయ్య, మాకు బైబిల్ చదివినప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీకు ఉత్తరాలు రాస్తాము, ఆ ప్రశ్నకు మాకు జవాబులు పంపించండి. 2 సంవత్సరాలు ఉత్తరాలు వచ్చాయి. ఉత్తరం రాసిన వెంటనే అయ్యగారు అక్కడి నుంచి ఉత్తరం రాశాడు, పలానా ప్రశ్నకి ఇది జవాబు, పలానా ప్రశ్నకి ఇది జవాబు, పలానా ప్రశ్నకి బైబిల్ ఇది జవాబు అని రాశాడు. 2 సంవత్సరాల తర్వాత ఉత్తరాలు రావడము ఆగిపోయి మళ్ళీ ఈయన బాపట్ల మీటింగ్కి వెళ్ళాడు. మళ్ళీ బాపట్ల మీటింగ్కి వెళ్తే ఎవరిన అడిగితే, అయ్యా పలానా ఆమె మిమ్మల్ని ప్రార్థన చేయడానికి ఇంటికి రమ్మని. బ్రతికే ఉందా? అయ్యగారి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఆమె ఒక్కదే వరండాలోని బయట మంచం మీద పడేశారు. మనిషి ఏం కనపడలేదు, ఇంత ముద్దలాగా అయిపోయింది, తల ఒకటే కనబడుతుంది. అయ్యా నాయనేడి, అమ్మా నాయనేడి, అమ్మా మీ నాన్నగారు ఏరంటే, నాయనకి కూడా నాకలేగా పక్షవాతం వచ్చింది, ఆయన కూడా చనిపోయాడు. కానీ దేవుడు గొప్పవాడన్నయ్యా, దేవుడు ప్రేమ గలవాడు. నా ప్రార్థన ఆలకించి నాయన 6 నెలల క్రితమే రక్షించబడి మారు మనసు పొందాడు. దేవుడు గొప్పవాడు. మరి ఎందుకు చనిపోయాడమ్మా
నన్ను నాయన్ని వరండాలో వేసేసారు. ఇద్దరం బయటే ఉంటున్నాము. ఇంతకుముందు నాకు బట్టలు మార్చాలన్నా, నాకు స్నానం చేయించాలన్నా, నాకు జడేయాలన్నా, నాకు ఏది చేయాలన్నా ఆయన చేసేవాడు. ఆయన పక్షవాతం వచ్చాక ఆయన లేగలేని స్థితి. నేను మంచీలు అడిగితే నాకు మంచీలు ఇచ్చేవాడు, లేకపోతే ఆయన నా వెంపు అలాగ తల తిప్పి చూసి కన్నీళ్ళు పెట్టుకునేవాడు. అన్నయ్య మా నాయన, ప్రభా మా నాయన కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాను, తీసుకొని ప్రార్థన చేస్తే యేసయ్య ఆయన దగ్గరికి తీసేసుకున్నాడు. దేవుడు గొప్పవాడు అన్నయ్య, దేవుడు గొప్పవాడు అన్నయ్య. మరి దేనికోసం ప్రార్థన చేయమంటమా? అయ్యా నాకు ఒక పరిచర్య ఉంది. ఏంటి? ఈమె మనసు మంచి లేగలేదు, కూర్చున్న స్థితిలోంచి లేగలేదు, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, మొగమొగటే పనిచేది. ఏంటి పరిచర్య అంటే, నాయన చనిపోతూ కొంత డబ్బులు, ఆయన రిటైర్మెంట్లో డబ్బులు బ్యాంకులో వేసాడు. దాని కొంత వడ్డీ నాకు వస్తుంది. ఆ వడ్డీతోటి ఈ ప్రాంతంలో గురవయ్య అనే ఒక రిక్షా వాడున్నాడు, అతనికి ఆ డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తే అతను నన్ను ఆ తొట్టి రిక్షా మీద, ఆ ప్లేట్ రిక్షా మీద బజార్లోకి తీసుకెళ్తాడు. ఏదో 10 మంది 20 మంది కూడుకునే స్థలం అక్కడ పెట్టేమని చెప్తాను. అక్కడ నన్ను పడేసి గుడ్డ మీద పడుకోబెట్టి వెళ్తే నేను అరుస్తాను, యేసయ్యను నమ్ముకోండి, యేసయ్యను నమ్ముకోండి, యేసయ్యను నమ్ముకోండి అని అరుస్తాను. కొంతమంది నేను భిక్షగాళ్ళు అనుకుని డబ్బులు వేయడానికి వస్తే, అయ్యా నేను భిక్షగత్తిని కాదు, నేను భిక్షగాడిని కాదు, నేను భిక్ష మెతుకునే స్త్రీని కాదు అని నేను వాక్యం చెప్తానయ్యా, వాక్యం చెప్తాను. ఫలానా 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 ఆయన కుమార్తెని, ఫలానా పంతులు గారు అమ్మాయిని అని నేను చెప్తాను. అలాగ నా పరిచయ ధర 3 మారు మనసు పొందారు. నా పరిచయ ధర 3 మారు మనసు పొందారు అన్నయ్య. ఈ పరిచయ విస్తరించడానికి ప్రార్థన చేయండి, ఈ పరిచయం ఇంకా కొనసాగడానికి ప్రార్థన చేయండి అని కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ దైవజనుడికి, ప్రభా ఈమెకి ఏమీ లేకుండా ఇంత పరిచయం చేస్తుంది, నేను జ్వరం వస్తే నేను సంధిలో వాక్యం చెప్పలేకపోతున్నాను, కొంచెం ప్రయాణ సౌకర్యం లేకపోతే నేను చేయలేకపోతున్నాను, కొంచెం కాళ్ళు ఎప్పుడైతే నేను సంధి నేను పోగొట్టేసుకున్నాను, ప్రభా ఈ బిడ్డ త్యాగాన్ని నీకు వందనాలని ప్రార్థన చేసి వచ్చాడు. సంవత్సరం తర్వాత ఒక కూటమిలోని ఇక్కడే రామచంద్రపురంలో స్వామి గారు వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయన ముందు ఒక ఆయన సాక్ష్యం చెప్పాలని చెప్పాడంట. సాక్ష్యం చెప్తానడంట, ఈ స్వామి గారు ఉన్నారే, ఈమె మా ఆత్మీయ తల్లి యొక్క తండ్రి. ఏంట్రా ఇతను ఎవడో నాకు తెలీదు, నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఏంటి అని అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఫలానా బాపట్ల శ్రీదేవి ఉంది, ఆమె చనిపోతూ చనిపోతూ అనేక మందికి రోడ్డు ప్రక్కన నుండి భిక్షాటనం చేస్తున్న అనుకునేవారు, కానీ ఆ భిక్షాటనం చేయకుండా అనేక మందికి వాక్యం చెప్పిందనయ్య. అలాంటి చెప్పిన వారిలో నేను కూడా ఆయన వాక్యం విని మారు మనసు పొందాను. ఆమె చనిపోయేసరికి ఆమె సువార్త విని 800 మంది మారు మనసు. ఎంతమందికి సువార్త అందిస్తున్నాం మనం? అన్నీ ఉండి మనం దేవుని సంధికి రాలేని వారిగా ఉన్నామేమో. దేవుని వాక్యం మనలో మాట్లాడుతూ ఉంది. ఆ వ్యక్తి పేరు శ్రీదేవి. చనిపోతూ ఒక బ్రాహ్మణ కుటుంబంలో, నిష్ఠాగరిష్టమైన కుటుంబంలో పుట్టి ఈగలు తోలుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండి క్రీస్తు ప్రేమను రోడ్ల మీద పడుకుని తండ్రి ఇచ్చిన డబ్బులు ఆటి వీటితో ఫ్రూట్స్ అయ్యి కొనుక్కొని తినకుండా ఆ డబ్బుతో రిక్షావాణి పోషిస్తూ సువార్తను ప్రకటించి చనిపోయేసరికి 800 మందికి ఆమె సువార్త ద్వారా రక్షణ బాప్తిసం. నీకు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, నీకు నాకు ఎన్నో మేలు చేస్తున్నాడు. చిన్న బలహీనత వస్తే దేవుని దూరం అయిపోతాం, కొంచెం ఇబ్బంది వస్తే దేవుని దూరం అయిపోతాం, కొంచెం నీరసం వస్తే దేవుని దూరం అయిపోతాము, కొంచెం అన్నం టైంకి లేకపోతే దేవుని సందికి టైంకి రాలేము. వీళ్ళందరూ మనకు సాక్ష్యం చెప్పరా? వీళ్ళందరూ ఒక దినమందు మేము ఇలాగ చేసాము, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంతవరకు నీ పరుగు పదన నిలబడ్డావు అని నా గురించి వాళ్ళు అడగరా? ప్రియమైన దేవుని సగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కఠోరంగా ఉండొచ్చు కానీ ఇవి ప్రేమ గల మాటలు. ఆ ప్రేమ నీవు నేను పోగొట్టుకోకూడదని, ఆ ప్రేమ నీవు నేను ధరించుకోవాలని, ఆ ప్రేమతో నీవు నేను ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. ఆ కుంటివాడు వల్ల వెళ్ళిపోదామా? ఆ కుంటివాడు వల్ల దేవుని హింసిస్తామా?
ఈ కుంటివాడు వలె అయో పేతురు గురించి యోహాను సాక్ష్యం ఇచ్చి 5,000 మంది రక్షించమన్నట్టుగా చేసినట్లుగా మనం చేయగలమా? అలాగ చేసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. అందులోని ప్రార్థన చేద్దాం. అందులో చెప్తావు, ప్రభా నీ సదిలోకి వచ్చామయ్యా, ఏం పట్టుకుని వెళ్తున్నాం ప్రభా. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి నాకు దయచేయండి ప్రభా, నీ బలం నాకు దయచేయండి. అన్నీ ఉన్నా నేను సేవించలేకపోతున్నాను ప్రభా, అన్నీ ఉన్నా నేను ఘనపరచలేకపోతున్నాను ప్రభా, అన్నీ ఉన్నా నీకు దూరం అయిపోతున్నాను ప్రభా. నీ ఎడల నాకున్న త్యాగమే ఉంది ప్రభా. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభా. నీ కృపావరం మాకు దయచేయండి ప్రభా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జయముగల దేవా, మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. తండ్రి, ఈ యొక్క ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఈ ఉండదు. పునరుద్ధరణ దినమందు ప్రభా నీ సందులో మమ్మల్ని గడపడానికి దేవా మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. అనేక మంది లేని భాగ్యాన్ని ప్రభా నాకు మాకు దయచేసినారు. కానీ ప్రభా నేను ఆ యొక్క భాగ్యాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నామో మాకు గ్రహింపు దయచేయండి. ఆయన నిదాసం ద్వారా ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడినారు. బేదస్త కోనేరు అనబడినటువంటి ఆ కోనేటి దగ్గర ప్రభా పడి ఉన్నవాడు ప్రభా స్వస్థత పొందాడు. కానీ ప్రభా తనకు స్వస్థత కలిగినను ప్రభా నీ సాక్షాత్మే జీవించకుండా దేవా దేవా మిమ్మలను దేవ హింసించేటట్లుగా చేసి ఉన్నాడు ప్రభా నాయనా. కానీ నాయనా తండ్రి, పేతురు యోహానులు ప్రభా పగలు 3 గంటలకు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ప్రభా శృంగారం దేవాలయం వద్ద దేవా నాయన భిక్షాటన చేసుకున్నవాడు ప్రభా తండ్రి, పేతురు యోహానులను తేరు చూసి వారి యొద్ద ఏమైనా దొరికినేమని ప్రభా తేరు చూశాడు. కానీ పేతురు యోహానులు అంటూ ఉన్నారు, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మాకున్నదే నీకు ఇస్తామని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవమన్నప్పుడు ప్రభా వాడు లేచి నడవగలిగినాడు ప్రభా. పేతురు యోహానులతో కలిసి మందిరంలోకి వెళ్ళి స్తుతించినాడు కదా ప్రభా నాయనా. యొక్క సమాజ మందిరములో దేవా యొక్క గ్రామములో ప్రభా అనేక మంది సాక్షిగా నిలబడినాడు కదా ప్రభా. అనేక మంది అయ్యో గుంపులుగా వచ్చి వాక్యం ఉన్నప్పుడు ప్రభా తండ్రి నైనా 5,000 మంది పురుషులు నైనా అయ్యో రక్షణ పొంది ఉన్నారు తండ్రి. అలాగే అయ్యా సమరయ స్త్రీ కూడా దేవా నీ సందులో ఎంతో ప్రభా నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని చూడమని చెప్పినాడు ప్రభా. అనేక మంది వచ్చేది ప్రభా. ఆమె చెప్పిన సాక్ష్యమును బట్టి దేవా అనేక మంది ప్రభా విశ్వాసం ఉంచినారు కదా ప్రభా. ఈ దినాల్లో నేను ఏ విధంగా ఉన్నానో ప్రభా నా సాక్ష్యం నేను ఎవరికి చెప్పగలుగుతున్నాను గ్రహింపు నాకు దయచేయండి ప్రభా. మరి బాపట్ల ప్రాంతంలో శ్రీదేవి కోసం కూడా ప్రభా మీరు మా ముందు ఇచ్చినారు. ఆమె నడవడానికి శక్తి లేదు దేవా, ఎలాంటి శక్తి లేని ఆమె ప్రభా నీ యొక్క వాక్యం విని ప్రభా రక్షణ పొందింది ప్రభా. తను చనిపోతూ దేవా నేను 800 మందిని రక్షించింది దేవా. ఇది నేను ఎవరికి కూడా నీ సాక్షిగా నేను జీవించలేకపోతూ ఉన్నాను ప్రభా తండ్రి. నా కుటుంబంలోనే నీ సాక్షిగా నేను జీవించలేకపోతూ ఉన్నాను ప్రభా. నా సంఘంలో నీ సాక్షిగా నేను జీవించలేకపోతూ ఉన్నాను ప్రభా. నన్ను క్షమించండి దేవా. ఈ దినం విన్న వాక్యము ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను ప్రభా. మీ ప్రతి ఒక్కరము దేవా మేము పరిశీలన చేసుకునే వారిగా సహాయం చేయండి. ఏదో ప్రభా ఇది ఆశ చెప్పడం వినడం వెళ్ళిపోవడం కాదు, కానీ దేవా దాని ప్రకారం నడుచుకునేటువంటి గ్రహింపును మీరు మాకు అందరికీ దయచేయమని ఇంకా నువ్వు మీద ఆశని ప్రభా బలపరచండి. ఎంతో ప్రభా అనారోగ్యంగా ఉన్నప్పటికీ నువ్వు ఎంతగానో ప్రభా బలపరిచి వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈయన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ కాపుదలు మాకు తోడుగా ఉంచమని, అయోగ్యుల అక్రమస్తుల దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు దినం గనుక మందలేచిన బడి పాట పాడుచునుగా కానుక సమర్పించుకుందాం. 90వ పాట, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. 90వ పాట, 91వ పాట, 91వ పాట, 91వ పాట పాడుకుందాము.
మీ బైబిల్ మీ చేతితో పట్టుకోండి. తదుపరి ఇక్కడ ఉన్న మన సహోదరులు హానక్ గారు, సహోదరి ఎప్సిబమ్మ గారు, అక్కడ సహోదరి ఇస్సాక్ గారు, సహోదరి రెబకా గారు కానుకలు స్వీకరిస్తారు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రములకన్ ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది. ఓ యేసుని గమ్యానందమే హృదయమో ప్రభుని కార్యములు గంభీరమైన రాతి ఉదయ సాయంత్రం స్తుతికి యోగ్యములు స్తుతికి రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు. యేసుని సంకట సమయములో సాగాలేకున్నాను, దయ చూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా వింటినంటివి, నా మొరకు ముందే తోడు నందో నంటివి, తోడు నందో వింటినంటివి, నా మొరకు ముందే తోడు నందో నంటివి, తోడు నందో. ఓ యేసుని ప్రేమ మరణాంధకారంపోలోయానే నిరంతరము యేసు నా దుఃఖ పరి కరమోనిచి నన్ను కాయోచు నడుపును కరుణాగల ప్రభువా కరుణాగల. కరమోనిచి నన్ను కాయోచు నడుపును కరుణాగల ప్రభువా కరుణాగల. ఓ యేసు, దయచేసి అందరూ కూర్చోండి. గొడవలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలాలో వారుండ చేయును, భోజన జలములతో తృప్తి యేసు నాతో నుండు యేసు, భోజన జలముతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఓ యేసుని దేవుని గృహములో సాధా సంపూర్ణ హృదయముతో సాధా భజిన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో ఆకాశ తారా పర్వత ముల కన్న గొప్పది ఆకాశ తార ముల కన్న గొప్పది ఓ యేసుని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన రేచల్ గారు చేస్తారు. జోసెఫ్. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మరి ఇదిగో ఈ దినమందు ప్రభా ఎంతో హెచ్చరికతో కూడును ఆయన వాగ్దానం మాకు అందించో ప్రభా. నీ వాక్యమును ఆయన విని వెళ్ళేవారుగా కాక మా దినదిన జీవితాల్లో ప్రభా ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా దాన్ని నెమరు వేసుకొని ఆచరించేటువంటి మనసు మాకు అనుగ్రహించు. నిజమే ప్రభా, ఎన్నిసార్లు నాయనా మీ స్వస్థత పొంది నిన్ను హింసిస్తున్నామో మాకే తెలియదు ప్రభా. స్వస్థతల కోరికల కొరకే వస్తున్నాము తండ్రి. నిన్ను సంతోష పెట్టాలనే కోరిక మా హృదయాల్లో లేకపోతుంది ప్రభా. మా హృదయ స్థితులు సరిలేనప్పుడు ప్రభా మేము నీ రాజ్యానికి పాత్రలు కాదని నువ్వు తేటగా మాట్లాడుతున్నప్పటికీ మేము నాయన మొద్దుల వలె తండ్రి, నాయన నిద్రపోతుల వలె, సోమరుల వలె, తిండిపోతుల వలె తండ్రి మంచానికే అయా పరమేశ్వనిగా మేము పరిమితం అయిపోతున్నాం. కానీ వేకువనే లేచి మొరపెట్టేటువంటి భక్తి మాలో లేదు ప్రభా. మొదట నన్ను క్షమించు తండ్రి నాయన, నా దోషం ఎక్కడ ఎవరిపై ఎల్లుబడి చేయవద్దు ప్రభా. కానీ తండ్రి ఆ యొక్క నాయన కోనేటి వద్ద పడి ఉన్నవాడు స్వస్థత పొంది నిన్ను హింసించాడు, కానీ నీ కుమార్తె నిన్ను హింసించేది కాదు కదా ప్రభా. ఇదిగో నీ సన్నిధి ఒక కోనేటి అనుకొని ప్రభా కనిపెట్టుకొని తండ్రి ఏదో ఒక రాత్రి వేళ వందు నువ్వు వచ్చి ఆ చేయిని ముడతావని నీ సన్నిధిలో కొలువై ఉంది కదా ప్రభా. నువ్వేం చేస్తావో తండ్రి, ఏ రాత్రి వేళ వస్తావో, ఏ పగటి వేళ వస్తావో, నీకే దినమైన సమయమైనా నీకు అసాధ్యమైనది కాదు కదా ప్రభా. మరలా బిడ్డ చేయిని స్వస్థపరిచి అయా నిన్ను గణపరిచే బిడ్డగా నువ్వు చేస్తావని, అద్భుతాలు చేసిన దేవుడివని ప్రవర్తమానం చెప్పే బిడ్డగా చేస్తావని నమ్మి విశ్వసించి ప్రభా ఈ చిన్న ప్రార్థన మీ రాజ్యం చేర్చుకోమని, తప్పులు దోషాలు ఉంటే క్షమించమని యేసయ్య పుణ్యనామని అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. జయం గల దేవాన్ని ఘనమైన పాదాల కొందనాలు కానుకలు తీయబడినవి సంఘ సేవ మహిమార్థమై దేవా తండ్రి జార్జికి యొక్క కుటుంబం పోషణార్థమై సరైన రీతిలో ఉపయోగపడట కృపద ఇచ్చేసి బలపరచము. తీయబడిన కానుక విత్తబడిన వాక్యం మరి ముఖ్యంగా 30 దంతలుగా 6 దంతలుగా ఫలించే భాగ్యం దయచి ఈ వాక్యం విని వెళ్ళిపోకుండా ఇక్కడ విడిచిపెట్టకుండా విని మరి విశేష జాగ్రత్త కలిగి ఉండే భాగ్యం అందరికీ దయచేయమని క్రీస్తు అడుగుచున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. 2 ముఖ్యం. అందరికీ వందనాలు. సెలవు తీసుకోకముందు మా చెరపాల నుంచి ఒక ప్రకటన. అక్కడ బాబులు ఎలీషా అంటారు, ఆయన కొన్ని డబ్బులు పోయాయంట. ప్రార్థన చేసిన తర్వాత దేవుని సేవకులు ప్రార్థన విని అవి దొరికేటట్లు తీసుకొచ్చాడు. ఆయన కృతజ్ఞతగా కానుక తీసుకొచ్చాడు. దానికోసం ప్రార్థన చేద్దాం. రెండవదిగా మరి జాన్ మార్క్ యొక్క చిన్న కుమార్తె నాన్సీ ఫ్లోరెన్స్, ఆ బిడ్డ దేవుని పుట్టినరోజు. ఈ 2 విషయాలై ప్రార్థన చేద్దాం. జయం గల దేవా, బాబులుగా పిలువబడుచున్న ఎలీషాని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎక్కడో వెళ్ళి పెళ్లిలో డబ్బులు పోగొట్టుకుంటే ప్రార్థన చేసినప్పుడు దొరికినాయని చెప్పినా కృతజ్ఞతగా కానుక తీసుకొచ్చి ఉన్నారు. కృతజ్ఞత భావంతో వీటి విషయంలో కాదు ప్రతి విషయంలో కృతజ్ఞత భావం కలిగి ఉండే భాగ్యం ఆయనకి దయచేసి బలపరచు. అలాగే జాన్ మార్క్ యొక్క కుమార్తెని జ్ఞాపకం చేసుకున్నాము. మీ కుమార్తె నగరానికి చెక్కబడిన మూల కమ్మన వలె ఉన్నారని చెప్తున్నావు. ఆ బిడ్డకి పుట్టిన దినం ఇచ్చినావు, నూతన సంవత్సరం ఇచ్చినావు. నూతన ఆత్మ బిడ్డ పొందుట కృప దయచేయండి. తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేయాలి. ఇంకా సేవలో బిడ్డల్ని
బాల్యకాలం పెంచే తల్లిదండ్రులుగా చేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకునిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మా చెరపాలెం వాళ్ళు 24వ తారీఖు వచ్చే సోమవారం మన సహోల్ జాన్ మార్క్ ఇంటి దగ్గర స్తుతికూటం ఉంటుంది. దానికోసం ప్రార్థన చేయండి. మీ క్విజ్ ఒకసారి తిరిగేస్తారు క్యాలెండర్. క్విజ్ మీకు డిసెంబర్ 7వ తారీఖున ఉంటుంది. 14వ తారీఖున ఇక్కడ క్విజ్ ఉంటుంది. ఈ విషయం గమనించండి. నేను తదుపరి విషయాలు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతాను. లైవ్లో ఉన్న వారికి వందనాలు. సెలవు తీసుకుందాం. కోట ముగించబడి